హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి మేమైతే హిందూ కుటుంబంలో నుంచి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. అయితే మేము ఆచార్యులము. అయితే అది కార్పెంటర్ పనిచేసే క్యాస్ట్ మాది. మా నాన్నకు మా అమ్మకు నేను ఒక్కదాన్నే, ఇంకా మాకు నా వెనకాల ఇంకా ఎవరు లేరు. అయితే మా నాన్నకు కూడా ఎవరు లేరు, మా నాన్న కూడా ఒక్కడేను. మా తాత మా నాన్నమ్మలు ఎవరు లేరు మా నాన్నకు. అయితే మా అమ్మకు నేను ఒక్కదాన్ని పుట్టడం జరిగింది. మా అమ్మ నాకు 9 సంవత్సరాలు వచ్చినాయి. 9 సంవత్సరాలు వచ్చినాక మా నాయన ఎక్కువ అంటే ఇవి జాతకాలు ఎక్కువ నమ్మటోడు. ఒక జాతకం చూపించుకుంటే అతను చెప్పాడంట, నీ బిడ్డ పెళ్లి చేస్తే నీకు పిల్లలు అవుతారు అని చెప్పారంట. ఇంకా అప్పటి నుంచి నా పెళ్లి చేయాలని మా నాన్న మరి అనుకునేవాడు. అనుకొని నా చిన్న వయసులోనే మరి ఒక 12 సంవత్సరాల వయసు అప్పుడే నా పెళ్లి చేయడం జరిగింది. నా పెళ్లి చేసేంత వరకు కూడా మేము చాలా సంతోషంగా బాగా ఉన్నాము. అయితే నేను ఎక్కువ అమ్మ నాన్న మరి మా అమ్మమ్మ వాళ్ళ కంటే కూడా మా తాత మా అమ్మ వాళ్ళ నాన్న పూజారిగా పనిచేసేవాడు. మరి వాళ్ళకంటే కూడా నేను ఎక్కువ పూజలు చేసేదాన్ని. అయితే ప్రతి రోజు ఉపవాసం ఉండి మరి టెంకాయలు కొట్టటము, సోమవారం శివునికని, శుక్రవారము ఇట్లా బాలమ్మకని, మంగళవారం ఎల్లమ్మకని, మా శనివారం నాడు మరి వెంకటేశ్వర అని ఇట్లా నరసింహస్వామికి శనివారం అని యాదగిరిగుట్ట స్వామి అని ఉండేది. అయితే మా ఊరి పక్కల అలాంటి నరసింహస్వామి అలాంటి సేమ్ గుడి కానీ చిన్నగా కట్టారు. అయితే అక్కడికి మేము తరచుగా వెళ్ళేవారం అన్నట్టు. అట్లా నాది గడిచిపోతుంది. ఇంకా నా పెళ్ళి అయిన తర్వాత మా అమ్మకు ఆరోగ్యము బాగాలేకపోయేది. చాలా ఎప్పుడు బాగుండకపోవటం. మా అమ్మకి ఎప్పుడు బ్రీడింగ్ అనేది నెలలు సంవత్సరాలు కొద్దిగా అవుతుందంట, నాకు అంతగా తెలియదు అని మా అమ్మ చాలా మంత్రకాల దగ్గరికి వెళ్ళేది. మరియు చాలా యాత్రలు కూడా తిరిగినారు, అంతగా గుర్తులేదు, చెప్పారు నాకు. అయితే ఆ విధంగా నేను కొన్ని రోజులు అయినాక నా పెళ్ళి అయింది. నా పెళ్ళి అయిన తర్వాత మా నాన్న ఇలా దసరా ఏ నెలలో ఏ సంవత్సరం నాకైతే తెలియదు, దసరా పండుగ రోజు మా నాయన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. అయితే అతను మాకు డబ్బులు ఇవ్వాలని ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. వెళ్తే అతను అన్నాడంట, మీ భార్యకి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగలేదని చెప్తావు కదా, మా భార్య మేనమామ ఒక మాంత్రికుడు ఉన్నాడు, మంచిగా చేస్తాడు, నీకు పిల్లలు కూడా అవుతారు అని మా నాన్నతోటి చెప్పాడు. మరి షాలోళ్ళు వాళ్ళు అట్లా చెప్పాడంట. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేసినారంటే, మరి ఎప్పుడు వస్తాడు అని అంటే పలానా టైంలో వస్తాడు అని చెప్పారంట. కానీ మా దరిద్రానికి ఆ రోజే వచ్చాడు. అతను వచ్చినాక ఇతను నేను చూపిస్తే ఆ రోజు బతుకమ్మ పండుగ, పెద్ద బతుకమ్మ పండుగని చేస్తారు కదా, ఆ రోజు బతుకమ్మ పండుగ. మా నాన్న ఇంకా రాలేదు, 2 అవుతుంది మధ్యాహ్నం, ఇంకా రాలేదు. మా అమ్మ బాగా ఎదురు చూస్తుంది. అయితే ఇంకా తర్వాత వచ్చేసరికి మా అమ్మ గమనించింది, ఇద్దరు చెప్పుల సప్పుడు అవుతుంది అని చెప్పి నన్ను లోపల పెట్టింది. నన్ను లోపల పెట్టిన తర్వాత అయితే మా నాన్న అతను వచ్చినారు. వచ్చి కూర్చున్నాక ఇట్లా మా భార్యకు బాగుంటుందని ఇంకా ఏమేమి జరిగిందో అదంతా అతనికి మా నాన్న చెప్పాడు. చెప్పిన తర్వాత అతను కూర్చోబెట్టి పసుపు నీళ్ళు ఇచ్చి ఒక గ్లాస్ తోటి నీళ్ళు తెమ్మని చెప్పి అందులో పసుపు వేసి మా అమ్మకు తాపించినాడు. ఇంకా నేను రూమ్లో ఉన్నాను, నన్ను అతను ఏం చూడలేదు, గడేశారు నన్ను రూమ్లో పెట్టి. మా అమ్మ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారంటే ఇంకా రూమ్లో ఎప్పుడు కూడా లోపల, ఎప్పుడు కూడా బయటకు వచ్చి నేను ఒక 2-3తోటి కానీ మాట్లాడటం కానీ, జెంట్స్ కానీ లేడీస్ కానీ నా జీవితంలో ఎప్పటికి జరగలేదు అన్నట్లు. అయితే నాకేం తెలియదు, మంది అంటే నాకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. మా అమ్మ అందుకు లోపల పెట్టింది. నన్ను పెట్టిన తర్వాత అతను నీళ్ళు తాగిన తర్వాత మా అమ్మ నీళ్ళు ఇచ్చాడు. నీళ్ళు తాగిన తర్వాత ఏమైందనంటే మా అమ్మ ఇంకా పెద్దగా అరుస్తూ ఇంకా గది మొత్తము దొరుకుతుంది, ఇంకా అంతా తిప్పుకొని పిచ్చిగా చేస్తున్నప్పుడు ఇంకా తర్వాత మళ్ళీ చెప్పాక మళ్ళీ ఏదో నీళ్ళు ఇచ్చాడు. మా అమ్మ సైలెంట్గా ఉన్న తర్వాత ఇంకా నన్ను రూమ్లో ఉన్నదానన్నా తీసుకురాపో, వరమ్మని తీసుకురాపో అంటే నా పేరు ఫస్ట్ వరలక్ష్మి. అయితే తీసుకురాపో, వరమ్మని తీసుకురాపో అని అంటే ఆమె ఎందుకు, ఆమె ఏమొద్దు అని మా నాన్న అంటుంటే మా అమ్మ అట్టనే ఒత్తిడి అంటే ఇంకా ఫోర్స్ చేసి మా నాన్నతోటి
నన్ను బయటికి పిలిపించారు. పిలిపిస్తూ నేను బయటికి వచ్చి అప్పుడే తలస్నానం చేసి పండుగ కదా అని ఇంకా చాలా బంగారం ఉండే మాకు. ఆ బంగారం వస్తువులన్నీ పెట్టుకొని నేను తలస్నానం చేసి నా పెద్ద జుట్టు ఆ జుట్టు విరబూసుకుని ఉన్నా ఇంకా అతన్ని చూసి నేను బయటకు వచ్చుకుంటా ముడి వేసుకొని పోతుంటే వద్దమ్మా అట్లా ముడి ఏమేయకు ఇప్పుకొని రా అన్నాడు. ఇప్పుకొని రా అన్నాక నేను కూర్చున్నాక నా కళ్ళకయ్యి చూడమని చెప్పాడు. నా కళ్ళకై చూడమని చెప్పినప్పుడు నేను అతని కళ్ళకై నేను చూసినప్పుడు ఆ కళ్ళల్లో 2 ఆ నల్ల పాప ఎప్పుడైతే కనపడిందో ఆ 2 కళ్ళల్లో పెద్ద తాస్పములు బుస్సు కొడుతూ మరి ఆ 2 కళ్ళల్లో నాకు పాములు కనపడ్డాయి. పాములు కనపడ్డప్పుడు నేను దుర్మార్గుడు వీడు అని నేను అనటం జరిగింది. ఎందుకు అన్నానో నాకు తెలియదు, కానీ పాపాత్కుడు దుర్మార్గుడు మంచోడు కాదు అని ఇంకా నేను అన్నసరికి నా ఇక్కడ పెద్ద జుట్టు కదా ఆ జుట్టుని తన చేయికి అంతా చుట్టుకొని ఇంకా నన్ను కొట్టడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇంకా అమ్మ కానీ నాన్న కానీ ఏమి అనటలేదు. నేనే అతన్ని ఇట్లా 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 జాడిచ్చి నేను ఇంకా నిలబడ్డాక వేసిండంటే నాకు తెలియదు. నా ఇక్కడ ముచ్చడి గుంపలు అని ఇక్కడ ఉంటుంది కదా, అక్కడ జడ వేసుకునే దగ్గర చిన్న జడ అల్లిండంట, ఎవరేమి చూడలేదు. అయితే మా ఇంట్లో ఒక నీళ్ళ బావి ఉంటుంది, తాగటానికి నీళ్ళ బావి ఉంది పెద్దది. అందరూ మా ఇంట్లోకే వచ్చి మా కాంపౌండ్లోకే వచ్చి నీళ్ళు చదువుకొని వెళ్ళేవారు. అందరు వచ్చి చూస్తున్నారు. అందరు వచ్చి చూసిన తర్వాత వాడు ఎప్పుడైతే నన్ను తాకినాడో ఇంకా నేను వెళ్ళి ఆ బావి మీదకి వెళ్ళి స్నానం చేశానంట. మా అమ్మ ఎందుకమ్మా నువ్వు స్నానం చేసినావు కదా, అన్నీ పసుపు గిన్నె అన్నీ రాసుకున్నావు, మళ్ళీ ఎందుకు చేస్తున్నావు స్నానం అంటే, వాడు నన్ను ముట్టుకున్నాడు కనుక నేను స్నానం చేస్తున్నానని చెప్పి అన్నాను. అయితే నేను స్నానం చేస్తుంటే బయటికి వెళ్ళిపోయి సూర్యునికి ఒక చెయ్యి కింద ఒక చెయ్యి పెట్టి ఏదో ఒంటికాళ్ళ మీద పూజ అట్లా ఏదో చేయంగా మా పెదనాయను చూశాడంట. కానీ అతను కూడా ఏం చెప్పలేదు. ఇంకా తర్వాత అయితే మా నాన్నని నేను స్నానం చేసి వచ్చినాక మా నాన్నని కొట్టుకాడికి పంపించాడు. కొట్టుకాడికి పంపించి ఒక టెంకాయ తెమ్మనంటే ఆ టెంకాయ నా మీదకి తిప్పి కొట్టినప్పుడు ఆ టెంకాయ ఇందులో కొబ్బరి కానీ నీళ్ళు కానీ ఏమి లేవు. మా నాన్న తెచ్చినప్పుడు మా నాయన పట్టుకొచ్చేటప్పుడు అందులో నిండుగా నీళ్ళు ఊగినాయి అంట. కానీ నా మీదకి వెళ్ళి ఎప్పుడైతే తిప్పినాడో నీళ్ళు లేవు, టెంకాయ లేదు, ఉత్తదే పల్లగొట్టేసరికి అది 2 ముక్కలు అయింది. కానీ ఒట్టిగా మనం కొబ్బరి తీస్తే ఉత్తగా ఎట్లా ఉంటుందో అలా ఉంది. నాకు మా అమ్మ అడిగింది, ఏంది ఇలా నీళ్ళు లేవు, కొబ్బరి లేదు, ఏమి లేదు అని అంటే, మీ అమ్మాయి మీద ఉన్న శక్తి నీళ్ళు తాగేసింది, ఎప్పటి సందో మీ అమ్మాయి మీద ఒక శక్తి ఉంది అని అన్నాడంట. చెప్పి ఇంకా ఏదో డబ్బులు కూడా ఇప్పించుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు బతుకమ్మ పండుగ ఇంకా నేను నా రూపం అనేది ఇంకా మారిపోయిందంట. సాయంత్రం 6 గంటలకు అట్లా నా రూపం మారిపోయి నల్లగా కావటం, అంటే నేను చాలా వైట్గా ఉంటాను, నల్లగా కావటము, ఎవరితో మాట్లాడకపోవటము, మౌనంగా ఉండటం, అట్లా ఇంకా బతుకమ్మని తీసుకొని వెళ్ళాలి. ఇంకా అట్లా మా అమ్మ నన్ను బతుకమ్మని తీసుకొని పోయింది. వచ్చిన తర్వాత ఇంకా మరుసటి రోజు రాత్రి మా ఆయన వచ్చిండు. దసరా రేపనంగా మా ఆయన వచ్చిండు. మా ఆయన వచ్చిన మరుసటి రోజు మేము తినాలని కూర్చున్నాం. అప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇంకా అన్నం తిందామని కూర్చునేసరికి ఎప్పుడైతే నా ముందర మటన్ పెట్టినారో ఆ మటన్ ముక్క ఒక్కటి నోట్లో పెట్టుకునేసరికి ఇంకా నాకు ఏమైందో పెద్దగా అరవటము, ఇంకా నేను బాగా కేకలు వేయటము జరిగింది. అమ్మో ఏమైందో ఏమో అని అప్పుడు వెళ్తే మా నాన్న వాళ్ళ పెద్దనాయన కొడుకని ఉండే, నాకు చిన్నాయన అవుతాడు, అతను మంత్రకాన్ని తీసుకొని వచ్చినాడు. మంత్రకాన్ని తీసుకొని వచ్చినాక ఆ మంత్రకాన్ని మొత్తం మీద కొట్టి పంపించిందంట. నాకేం తెలియదు. మళ్ళీ ఇంకో మంత్రకాన్ని తీసుకొని వచ్చారు, అతన్ని కూడా కొట్టి పంపించానంట. తర్వాత ఇంకా కొంచెం పండుకున్నాక రాత్రికి మళ్ళీ నేను అట్టనే పెద్ద పెద్ద కేకలు వేయటము, అరవటము, మళ్ళీ అట్లా చేస్తున్నప్పుడు అప్పుడు మా చిన్న ఆయన ఏం చేశాడు, ఇంకా 2-3 మంత్రకాలను తీసుకొని వచ్చి పొగలేయటం స్టార్ట్ చేశారు.
పొగలేయటం స్టార్ట్ చేసినప్పుడు ఆ ముగ్గురిని కూడా నేను ఓడగొట్టి వాళ్ళని కొట్టి పంపించాను. అయితే అప్పుడు అన్నారంట వాళ్ళు, అయితే ఈమె మీద ఉన్నది దయ్యం కాదు, ఏదో దేవత అనంట. అప్పుడు మా నాయన అన్నాడంట, నేను అతని మంత్రం కానీ తీసుకొని వచ్చేటప్పుడు ముత్యాలమ్మ నడి ఊర్లో, అంటే మా ఊరు పెద్దది మండలము, ఆ ఊరిలో నడి ఊరిలో ఆ ముత్యాలమ్మ కాడ వెనుకకు చూసేసరికి వాడు సాష్టంగా పడి మొక్కుతున్నాగా మా నాయన చూసిండట. ఆ దేవుడు అని ఏదో మొక్కుతున్నాళ్ళే అనుకున్నాను. కానీ ఆమెకు ఏదో కట్టి వచ్చి నన్ను బంధించినట్టుగా గమనించినారు. మనకేం తెలియదు. ఇంకా అప్పటి నుంచి కేకలు వేయటం, ఇక నేను కేకలు వేయటము, అరవటము, అన్నం తినకపోవటము, తిండి లేదు, టికాన్ లేదు, ఏం లేదు, మనుషుల మీద ఖాళీ లేకుండా అరవడం, రాత్రింబాగులు అరవటం చేస్తుంటే ఎలా చేయాలని మళ్ళా మా నాన్నకి ఎవరైతే మంత్రకాడు ఉండని చెప్పాడో ఆ షాలైనా మగ్గం వేస్తారు వాళ్ళు, షాలోళ్ళు. అయితే అతని దగ్గర పోయి, అతను ఎవరు, ఎక్కడోడు, నా బిడ్డ వచ్చిపోయిన సంది ఇట్లా చేస్తుంది ఏంది అని మా నాన్న బాగా ఊరు పెద్దోళ్ళందరూ పోయి అతన్ని పట్టుకుంటే అతడు ఎక్కడో లేడు. మోత్కూరు అంటే మాది సొంతం యములకొండ, మోత్కూరు దగ్గర, అంటే ఒలిగొండ, యములకొండ, మోత్కూరు అని ఉంటుంది. అక్కడ మాది సొంతం ఊరు. మోత్కూరుకు ఉన్నాడని అడ్రస్ తెలిసినప్పుడు అప్పుడు మా వాళ్ళు ఏం చేసినారంటే, సరే ఇట్లా చేస్తున్నాడు కదా, ఇట్లా నా పిల్లని ఇట్లా చేసిపోయినాడు వాడు అని ఊర్లో కొంతమంది, ఇంకా అప్పుడు అది ట్రాక్టరే ముందంట, తెలియదు నాకు, ఆ ట్రాక్టర్ ఏదో కట్టుకొని ఆ ఊరికి నైట్ వెళ్ళిపోయినారు. నైట్ వెళ్ళిపోయినాక అతను ఏం చేసినాడు, ఆ మోత్కూరులో పోలీస్ స్టేషన్లో ఫస్ట్ చెప్పి పోలీసు వాళ్ళ సలహా మేరకు మరి కొంతమందిని పోలీసు వాళ్ళని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళటం జరిగింది. ఆ ఇంటికి వెళ్ళినాక 2 దారులు, ముందటొకటి వెనుకొకటి దారి ఉందంట. ఆ దారి ఉన్నప్పుడు పోయిన మంది ఈ పోలీసు వాళ్ళు మొత్తం చుట్టేసినారు, ఇంటి చుట్టేసినారు, అటు పారిపోతాడేమని. ఇంకా డోర్ కొట్టితే వాళ్ళ భార్య ఉండి లేడు అని చెప్పిందంట. అని అంటే ఇప్పుడు ఉన్నాడంట కదమ్మా అని ఎట్లా చేసి ఇంకా మొత్తం మీద అతన్ని పట్టుకోవడం జరిగింది. స్టేషన్కి తీసుకుపోయారు. స్టేషన్కి తీసుకుపోయినాక మా నాన్న గుర్తుపెట్టినాడంట. ఏం గుర్తుపెట్టినాడంటే, మా ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఈ చెయ్యికి తాయిత లేదంట. అయితే మా ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత, సార్ ఈ తాయిత అయితే మా ఇంటికి వచ్చినప్పుడు లేదు, ఇప్పుడైతే కొత్త ఒక క్లాత్లో తెల్ల బట్టలు కట్టుకొని చెయ్యి కట్టుకున్నాడంట. అప్పుడు ఎస్ఐ సార్ అన్నాడంట, ఇంకేమన్నా ఉన్నాయా అని అతను మొత్తం బట్టలు ఇప్పేసి డ్రాయర్ మీద పెట్టినారంట. పెట్టి బాగా కొట్టినారంట. కొట్టేసరికి ఒక అంటే పెద్ద సంచికి ఉన్నాయంట అతని నడుము చుట్టూ తాయితలు. ఆ నడుము చుట్టూ తాయితలన్నీ చూసి, ఇవన్నీ ఎక్కడిరా, ఇప్పుడు అమ్మాయి మునుపు ఎట్లుందో, నువ్వు వచ్చినప్పుడు ఎట్లుందో, మరి అట్లా చేసేటివి ఉన్నాయా, లేకపోతే అమ్మాయి కోసం ఇంకేమన్నా పెట్టుకున్నావా చెప్పు అని అంటే, నేనేం పెట్టుకోలేదు అన్నాడట. ఇది లేదు, మా నాన్న ఒక్కటే పెట్టాడు, ఇది లేదు, చేతుకున్నది అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు లేదు సార్, ఇది లేదు అని చెప్పినప్పుడు, ఇప్పుడు ఇవి తలగబెడతాం, మరి పాపలు లేస్తుందా అని అంటే, లేస్తు మంచిగా చేస్తామంటే చేస్తారని మాట ఇచ్చినాడు. మాట ఇచ్చినాక మా ఊరోళ్ళు ఇంకేం చేసినారు, చాలామంది గొడ్డండ్లు, కొడుబండ్లు, కత్తులు తీసుకొని ఆ ఊరికి వెళ్ళిపోయినారు. ఇంకో కొంతమంది వెళ్ళిపోయి ఆ పాప అసలు ఇంట్లోకి వెళ్ళేది కాదు, మాకు ఎవరికి ఇట్లా అంత మంచి కుటుంబం ఉన్నది కూడా తెలియదు, అలాంటి అమ్మాయికి నువ్వు ఇట్లా చేస్తావా అని పోయారు. మా ఊరు ఇంకా అంటే ఎస్ఐ అన్నాడంటే, ఇప్పుడు అతను ఏమన్నది, ఎందుకంటే మా దగ్గరకు వచ్చారు, అతను మా అండువారిలో ఉన్నారు, వాడిని మీరు ఏమైనా చేసినంటే మిమ్మల్ని కాల్ చేస్తామని వాళ్ళని బెదిరించారు. బెదిరించినప్పుడు ఇంకా అతని దగ్గర ఉన్న తాయితాలు మొత్తం, ఆ చేయికున్న తాయిత మొత్తం కాల్చేసినారు. కాల్చేసి ఇంకా అతను తీసుకొని వస్తున్నప్పుడు వాడిని ఎట్లనే చేసి నరకాలి అని మా ఇంట్లో ఒక యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టు కొంతమంది ఇంకా చింత చెట్లు అక్కడ కొంతమంది ఎక్కి కూర్చొని గోడల మీద కూర్చొని కత్తులు, మరి గొడ్డన్లు, ఇళ్ళపీటలు కూడా పట్టుకున్నారు. లేడీస్ కూడా అందరూ ఉండి చుట్టూ. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేసారు, కానిస్టేబుల్ని పంపినారు మా ఊరికి. ఇట్లా పంపిరు. వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చినాక అతనికి ఏ హాని చేయొద్దు, మీరు ఏ హాని చేసినా కానీ ఈ ఊరు మొత్తం మేము తలగబట్టి పోతాం అని పోలీసు వాళ్ళు బెదిరించినందుకు ఏమి కూడా అతనికి ఏం చేయలేదు. నేను మళ్ళీ నా దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వాడు ఏం చేసిండో ఏమో నాకైతే తెలియదు, కానీ ఒక మట్టిది గురి ఇట్లా చిన్న కుండ అని తెమ్మని, అందులో కళ్ళు తెమ్మని చెప్పిండంట. ఏ మంత్రి ఇచ్చిండో ఏమో అది తాపించి
ఆ కళ్ళు తాగినాక నేను మాట్లాడటం జరిగింది. ఆ అరవటం ఆగిపోయింది. అతను చూడటమే నేను అరవటం ఆగిపోయిందంట. అతను కొంచెం మంచిగా ఉన్నా, మాట్లాడుతున్నా, నా పేరు చెప్పగలిగిన నేను నా పేరు చెప్పినాక ఇంక అతను వెళ్ళిపోయినాక 2 రోజులు నేను మంచిగున్నా. అతను వెళ్ళిపోయినాక 2 రోజులు మంచుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే అవుతుంది. మళ్ళీ ఎప్పటిలాగా అయితే ఇక అందరుండి లేదు వాడు చేసిండు ఏదో కానీ ఇంక చేసినోడు మంచిగా చేయడు, మనం ఒక మంత్రకాన్ని పట్టుకొని చెప్పిద్దాము, ఉన్నదే ఒక బిడ్డ, ఎవరు లేరు వీళ్ళకు అని ఇంకా చాలామంది యాదగిరిగుట్ట దగ్గర మంత్రకాడు అంటే, భువనగిరిలో ఉన్నాడు అంటే, రావణపేటలో ఉన్నాడు అన్నట్టు, అంటే ఇవన్నీ మా చుట్టుపక్కల ఊర్లు అన్నట్టు. ఈ చాలా వరకు మంత్రకాలను తీసుకొచ్చి మా నాయన చేపిస్తుండేది. వాళ్ళకు తాగిపియాలి, తినిపియాలి, మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు మా నాన్న చూస్తే మా నాన్న పని చేస్తూనే నడుస్తుంది, మేము మళ్ళీ ఇంట్లోనే ఉంటాం, ఇంకా కష్టమైతే అయినప్పటికీ కూడా మా నాయన ఇంకా ఎట్లా అంటే, మాకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు, ప్లాట్లు, ఇండ్లు అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు ఉన్నాయి. అవి కానీ డబ్బులు లేకపోయేది, కష్టం అయ్యేది. ఇంకా మా నాన్న ఎక్కడ తెచ్చేదో ఏం తెచ్చేదో కానీ నా బిడ్డను కాపాడుకోవాలనే ఒక తాపత్రం మీదనే మా నాన్న ఇవన్నీ చేసేవాడు. అట్లనే కొన్ని రోజులు అట్లనే 1 సంవత్సరం నడిచిపోయినాక కూడా నేనేం బాగా కాకుండానే కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందనంటే, మా అమ్మ ప్రెగ్నెంట్తో ఉంది. నాకు అప్పుడు 14 సంవత్సరాలు వచ్చినాయి. మా అమ్మ ప్రెగ్నెంట్తో ఉన్నాక ఇంకా తెలిసిపోయింది కదా. తెలిసినాక నేను మాత్రం అట్లనే చేస్తున్నప్పుడు ఒక ఇది యములకొండ అని చెప్పాను కదా, మా సొంత ఊరు, మా నాన్న పుట్టిన ఊరు. యములకొండ పక్కకు లక్ష్మాపురం అని ఉంది. అక్కడ ఒక ఆయన గురించి మా నాన్నకు చెప్పినారు, ఎవరో చెప్తే అతను తీసుకొని వస్తే, ఏం లేదు, ఈమె మీద ఒక శక్తి ఉంది, ఈమె మీద నుంచి ఒక గుడి కట్టి ఆ గుడిలోకి పంపిస్తేనే బాగుంటారు, లేకపోతే బాగుండరు అని చెప్పినాక సరే అయ్యా మరి ఏదన్నా. అప్పటికే 1000 రూపాయలు ఒప్పుకున్నాడు మా నాన్న. అది కూడా కష్టతరము. 1000 రూపాయలు ఒప్పుకున్నాడు. ఇంకా నా బిడ్డని బాగా చేస్తే చాలు అనుకున్నాను. అంటే ఇక్కడ అత్తగారింటి కాడ పెడతారా, మరి గుడి చేస్తారా, ఇక్కడ చేస్తారా అంటే, ఏమొద్దు ఇక్కడనే చేస్తాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇంకా పండుగ చేయాలి. ఆ పండుగ ఎట్లా చేయాలంటే, మేక అయి ఉండాలి, మేక కడుపుతో ఉండాలి, కడుపుతో ఉన్న మేక కావాలని చెప్పాడు అతను. ఇంకా మా నాయన ఆ మేక తెచ్చి పెద్ద పండుగ చేసి అంతా ఏదేదో మస్తు ఖర్చు పెట్టి పండుగ చేసి మొత్తం మీద అందులోకి పంపించినామని చెప్పాడు. మనకేం తెలియదు, పంపించామని చెప్పాడు. కానీ అక్కడి నుంచి నేనైతే బాగున్నాను, మంచిగా ఉంటున్నా, మంచిగా తింటున్నాను. అంటే ఎవరు నీళ్ళు తాగపోయేదాన్ని ఎవరు. ఇంకా మళ్ళా వాళ్ళకి ఎప్పుడైతే పంపించారో అప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఒక్కరితో మాట్లాడకపోయేదాన్ని మాట్లాడితే ఏదన్నా ఉంటే నా భర్తతో ఒక్కటితోటే ఏదన్నా నీళ్ళు తాగుతావా అంటే అవునంటే అనేదాన్ని అంట. కానీ నేను స్థానానికి ఇంట్లో నుంచి బాత్రూమ్కు వెళ్ళాలంటే నేల మీద నడిచేదాన్ని కాదు. అయితే యాపమండలు కావాలి. యాపమండలు బాత్రూమ్ ఇంటికి నుంచి ఆ బాత్రూమ్ చాలా దూరం ఉంది. ఆ యాపమండలు తెచ్చి అంత దారి పొడుగంతా వేసినప్పుడు అప్పుడు పోయి స్నానం చేసుకొని, వైట్ బట్టలు వేసుకొని, పెద్ద బొట్టు పెట్టుకొని, ఇంకా యాపమండలు మీదనే పండుగ అట్లా 40 రోజులు చేశానంట. 40 రోజులు చేసి ఉదయాన్న 1 గ్లాస్ పాలు తాగితే మళ్ళీ మంచి నీళ్ళు కూడా ముట్టుకునేదాన్ని కాదంట, అంతే పండుకొనే ఉంటుండేనంట. కానీ నాకు ఏదన్నా ఇది అవసరము, ఈ నీళ్ళు నాకు అవసరము, ఇది కావాలని మళ్ళీ మాట్లాడలేదు. 40 రోజులు అయిన తర్వాత అప్పుడు నేను అన్నము అడిగినంట, అన్నము తింటా అని చెప్పినంట. ఇంకా అప్పటి నుంచి కొంచెం బాగున్న తర్వాత ఒక 2-3 నెలలు అయింది. ఇంకా నేను కొన్ని చిన్న పనులు నేను నాయంతలో నేనే చేస్తున్నాను. చేపలు వండుకోమంటే నేను పండుకొని మాకు చేపలు ఉన్నాయి అని చెప్పేదాన్ని అంట. ఇంకా అట్లాంటి ఇంకా శైతానిక క్రియలు అవన్నీ, మాకు ఇవి ఉండవు, మాకు అవి ఉన్నాయి, ఆమెకి ఏది నచ్చుతుందో అదే చేయమని నాకు ఎవరైతే బాగా చేసినారో అతను చెప్పాడంట. అయితే మొత్తం మీద అట్లా అయిపోయిన తర్వాత ఇంకా నేను పూర్తిగా మంచిగా అయినాక గురువారం ఆదివారం ఒకటే మళ్ళీ నేను అట్లా చేసేదాన్ని. కానీ మిగతా టైంలో అంతా కూడా నేను మంచిగా ఉండేదాన్ని. ఉన్నాక కొన్ని రోజులు అయిన తర్వాత మా అమ్మకు ఒక 6 నెలలో 5 నెలలో ప్రెగ్నెంట్తో ఉన్నది. తర్వాత ఆ 5 నెలల ప్రెగ్నెంట్ మళ్ళీ నేను చూస్తే మంచిగా అయిపోయినాక
నాకు ఒకరోజు కడుపులో నొప్పి లేచింది. మా అమ్మ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ఈమె ప్రెగ్నెంట్ అని చెప్పారంట. నాకు కూడా మా అబ్బాయి కడుపులో పడ్డ తర్వాత అట్లా మంచిగానే ఉన్నాయి. ఇంకా నేను కంటిన్యూగా ఆ పూజలు చేసుకుంటా, మంగళవారము ఎల్లమ్మకు చెప్పాను కదా, ఇంకా ఆదివారం బాలమ్మకు, లక్ష్మీదేవని, శివుడని, నరసింహస్వామని అట్లా కొన్ని రోజులు అయినా అట్లా చేస్తూ పూజలు చేస్తూ ఉన్నాక మా అమ్మకు ఒక మగ పిల్లగాడు పుట్టినాక మేము బాగున్నాం. తర్వాత నాకు నెలలు వచ్చినాయి, నాకు కూడా కొడుకు పుట్టినాడు. బాగున్న తర్వాత ఇంకా నేను కన్నాక ఒక 11 రోజులకు పురుడు చేయాలని చేద్దామని నాకు స్నానంగానే చేయించి పురుడు చేసిండ్రు. పురుడు చేసేటప్పుడు ఏం చేస్తారంటే మా ఊర్లో గుగ్గిలు వేసిండ్రు. ఉదయం అందరు తినిపోయినారు. ఉదయం చూస్తే అవి పురుగులు ఉన్నాయి. రాత్రి వండినాయి కదా, పురుగులు ఎట్లున్నాయి అని మా అమ్మ ఒక పెద్ద ఆయన కొంచెం మంచి చెడ్డలు తెలిసిన చూపిస్తే ఆయన అన్నాడంట, ఎవరో కానీ మీకు పుణ్యం కట్టుకున్నారమ్మా, ఇది మామూలుది కాదని అంట. ఇంకా మా అమ్మకు ముందే అనుమానం కదా, ఇన్ని కష్టాలతో ఉన్నాం కదా, 2 మగ పిల్లగాళ్ళు పుట్టేసరికి ఇక మాకు ఎవరో మా ఇంటి పక్కల ఒక బెస్ట్ అయిన మంత్రకాడు ఉండే, మా నాయన వాళ్ళ పెదనాయన కొడుకు అతని దగ్గరకు తరచుగా వెళ్తుండేనంట. మాకు చెప్పారు పక్కింటి వాళ్ళు, ఇట్లా మీ పెదనాయన కొడుకు మీ తమ్ముడు వాళ్ళ ఇంట్లోకి పోతాడు, వాళ్ళ ఇంటికి రాత్రి 12 గంటల దాకా పోతాడు అని అంటే ఇంకా మేము అంతగా మా నాన్న పట్టించుకోవాలి, నాకైతే ఏం తెలియదు, పట్టించుకోలేదు. తర్వాత ఇంకా బాబు పుట్టిండు, పురుడు చేసిన గుడలు అట్లా ఇంకా అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయినాయి మా కష్టాలు. మా అమ్మ ఉదయము మాకు పెద్దది చెప్పాను కదా, వాకిలి కంపౌండ్, అది ఊడవటానికి పోతే అన్నంలో పసుపు, ఒక పెద్ద గంపకు అన్నము పసుపు కలిపి మా స్థలం ఎంత లెక్కలు ఉందో అంత లెక్కల వేసిపోతున్నారు. అట్లా మా అమ్మ రోజు ఊడుస్తుంది. అంత అయిపోయిన తర్వాత మేము నడుస్తూ మా ఇంట్లో ఈ రూమ్ నుంచి ఆ రూమ్లోకి పోయేసరికి పాములు బుస కొట్టేది. పాములు ఇట్లా పడిగే ఇప్పిలు అనేది మళ్ళీ నేను భయపడి బయటికి తీసుకొచ్చేసరికి చెప్పేసరికి మళ్ళీ మా నాన్న ఇంకో వేరే వాళ్ళని తీసుకొని పోయేసరికి ఏ పాము కనపడేది, అదొక్కటే నాకు కనపడేది ఆ పాము. మళ్ళీ తర్వాత మా అమ్మకు తేలు కనపడేది. రోజు ఇంట్లోకి ఇనుప తేలు రాను, ఒక 10 గల్ల 20 గల్ల రాను, రోజు మా అమ్మ చంపడం మొదలుపెట్టింది. అట్లా అయిపోయాక 21 వచ్చింది. 21 వచ్చిన తర్వాత తెల్లారితే 21 అనగా మా నాన్న ఏం చేసిండంటే మళ్ళీ పండుగ చేయాలని చెప్పి ఒకటి మళ్ళీ కడుపుతో ఉన్న మేకని తెచ్చి ఇంట్లో కట్టేసారు. ఎప్పుడైతే అది కట్టేసిండ్రో మా బాబుకు బాగా జ్వరం వచ్చింది. ఆ రోజు పాలు తాగిండు, రక్తం కక్కినాడు. ఇంకా ఏం చేయాలని అర్థం కాక మేము ఏదైతే నమ్ముకున్నామో, ఏదైతే పూజలు చేస్తున్నామో, ఏదైతే నమ్ముకున్నాక 2 పిల్లలు పుట్టినారో ఇంకా మేము అట్లా మొక్కుకుంటున్నాం, ఊరుకుంటున్నాం. ఇంకా హాస్పిటల్కి నేను వెళ్ళట్లేదు. ఇంకా జ్వరం కొంచెం తక్కువైంది. ఇంకా ఉదయం ఇంకా 21 తెల్లారుతనంగా రాత్రి 3 గంటలకే మంత్రకాడు వచ్చిండు. తర్వాత ఇంకో పండుగ చేసేటైన వేరే వాళ్ళు అన్ని చప్పుట్లు అవన్నీ తీసుకొని వచ్చి ఆ మేకను కట్ చేసిరు. అండ్లకి వెళ్ళి ఉన్న పిల్లని తీసి 2 కోసి అర్పించిన తర్వాత ఇంకా మేము రాత్రి అట్లనే చేసి ఇంకా కొంచెం నిద్ర పోయినారు. ఉదయం కూర వందామని చూసేవరకు కూర అంతా గలీజు వాసన రావటము, పురుగులు పడి అయ్యో రాత్రి మధ్యరాత్రి కోసిన కూరే కదా ఇట్లా అయిందని ఇక కొంచెం మంచిది తీసి వంట చేసినాం. కానీ మా ఇంటికి అయితే ఎవరు రాలి. ఇప్పుడు మా అమ్మ కన్నప్పుడు కూడా మాకు ఎవరు బంధువులు కానీ చుట్టాలు కానీ మా పాలలు కానీ మా కులం వాళ్ళు కానీ మాకు ఇట్లా కనీసం పలకరేయడానికి కూడా రాలేదు. ఎంతసేపు బయట వాళ్ళే ఎట్లా ఉంది, ఇప్పుడు నీ బిడ్డ ఎట్లుంది, మీ అమ్మని భార్య ఎట్లు అట్లా అడగట. తర్వాత నా కొడుకు పుట్టినప్పుడు అయితే మరి ఎవ్వరు రాలేదు, నర్సు తప్ప ఎవ్వరు లేరు. మొత్తం మీద మాకు చుట్టాలు అనేదే లేకుండా పోయినారు. మా చిన్న ఆయన, మా పాలోళ్ళు ఒక ఆయనకి 8 కొడుకులు, ఎవ్వరు కూడా మమ్మల్ని చూడడం రాలేదు. కానీ మా నాన్న మాత్రమే మా అమ్మని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, పుట్టిన పిల్లలను చూసుకోవాలి, ఇట్లా కాలం గడుస్తూ ఉంది. అయితే 21 చేసినాం. 22, 23లో ఆ పిల్లగానికి జ్వరం ఏం తక్కువ లేదు. జ్వరం తక్కువ కాకుండా ఉండేసరికి 24వ రోజు మేము అనుకుంటా. అయితే మా పక్కింటి ఆమె వాళ్ళు ఇప్పుడు చెన్నై అంటారు, అప్పుడు మద్రాసు అంటారు. ఆ మద్రాసులో భవానీ ఏమని ఒక దేవతను తెచ్చుకొని ఆమె పూనకము ఆమె మీద ఏమంటారు, పూనకము ఊగుతుంది, ఆమె మీదకి వస్తుంది అట్లా చెప్తుంది ఏదన్నా జరిగేది. అయితే మా గురించి ఆమె చెప్పిందంట. ఏం చెప్పిందనంటే ఇంకా వాళ్ళ ఇంట్లో చెప్పారు,
నేను ఆ ఇద్దరు మగపిల్లల్ని ఈ రాత్రి నేను తీసుకోబోతున్నా, తర్వాత నేను ఆ పెద్ద ఆయనను కూడా తీసుకొని పోతున్నా. వాళ్ళు ఇప్పుడు పొలిమేర దాటి బయటికి వెళ్తేనే కానీ, లేకపోతే ఇద్దరు ఫస్ట్ పిల్లల్ని నేను ఆరంభం తీసుకుంటున్నా అని చెప్పిందంట. చెప్పినాక ఆమె వచ్చి మా చేస్తే ఆ టైము 8 గంటలు అవుతుంది, సాయంత్రం రాత్రి 8 గంటలు అవుతుంది. అంతకుముందు మా 21 జరగక ముందుకు ఏమవుతుండే అంటే సాయంత్రం రక్కంగానే మా మీద ఒక చిన్న తెల్ల రాళ్ళు మా ఇంటి మీదకి వెళ్ళి మా మీద పడుతుండే. అట్లా జరుగుతుండేది. మేము అన్నము వండుకొని తిందామనేసరికే మెత్తగా పాసిపోతుండే, వాసన వస్తుండే, అన్నం తినలేకపోతుంటే. ఇట్లా ఒక్కరన్నా ఎవరైనా పెడతారేమో అనుకుంటే ఎవ్వరు ఏమో మా ఇంటికి రావట్లేదు కదా, ఎవరు అన్నం పెట్టేది లేదు. నేను చూస్తే నేను బాలంతని, మా అమ్మ చూస్తే ఒక 4 నెలలు పిల్లగాడు పుట్టి, మా నాన్నేమో పని లేదు. ఇంకా ఒక ఇది బంగారు పని చేసేట వాళ్ళు అవసరాలు మా వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు. అయితే మా అత్తమ్మ ఒక్కతి వచ్చేది, ఆమె కొంచెం అన్నం పెట్టించి ఇది ఇంకా ఆమె పెట్టించిన అన్నం వేయక మళ్ళీ రేపటిదాకా ఏమి ఉండదు. ఇక అట్లా జరుగుతున్నప్పుడు ఆమె చెప్పింది కదా ఈ రాత్రే బయలుదేరాలని అన్నప్పుడు, ఇంకా మా నాన్న ఏం చేసినాడు, వెళ్దాము, వర్షం వస్తుంది ఆ రోజు, దసరా ముందల జరిగింది. అంటే నా కొడుకు గణేష్ పండుగ వెళ్ళినాకనో పుట్టిండు, దసరా వస్తున్నప్పుడు మా నాన్న ఏమన్నాడంటే ఏరు వస్తుంది. ఇప్పుడు మేము ఏమలకొండ నుంచి ఏరు దాటుకొని లక్ష్మీపురం పోవాలి. మేము నాకు చేసిన వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏరు నిండా పోతుంది. ఎవ్వరు కూడా వెళ్ళరు, అక్కడికి వెళ్ళారంటే దాటాలి, మమ్మల్ని దాటిస్తానుకో అక్కడ మనుషులు ఉంటారు. ఇంకా మా నాన్న నుండి ఎట్లనే చేసి నా పిల్లలు నేను దక్కించుకోవాలి, 2 పిల్లల ఆరంభం తీసుకుంటా అంటుంది కదా అని ఇంకా మా నాన్న మమ్మల్ని తీసుకొని ఇంటికి తాళం వేసుకొని ఆ రాత్రి మేము వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నని 2 పిల్లల్ని ఫస్ట్ ఏరు అంటే చాలా పెద్దది, లక్ష్మీపురం ఏరు అంటే ఎవరైనా చెప్పగలుగుతారు. అక్కడ ఉన్నాం, ఆ ఏరును దాటియడానికి చాలా టైం పడుతుంది. యువతలో మేమిద్దరమే ఉన్నాం, ఇంకా చాలా మగవాళ్ళు ఉన్నారు దాటి చోటోళ్ళు. అయితే ఇంకా మా అమ్మ అన్నది మనని ఏమన్నా చేస్తారా ఏంది వీళ్ళు, అమ్మో నాన్నని ఏమన్నా చేస్తారా ఏమి, నాన్నని ఏమన్నా ముంచి 2 పిల్లలు అని ఇంకా మా అమ్మ చాలా భయపడి ఏడ్చింది. మొత్తం మీద మా నాన్నని 2 పిల్లల్ని భుజం మీద కూర్చోబెట్టించి ఎట్నో లాక్కపోయినారు. మా నాన్న నీళ్ళ మీద లాక్కపోయినారు వాళ్ళు దాటిచ్చేటోళ్ళు. మా నాన్న పోయినాక మా ఇద్దరిని కూడా లాక్కపోయినారు. ఇంకా నీళ్ళ మీదనే 2 చేతులు పట్టుకొని మీరు ధైర్యంగా ఉండండి, నీళ్ళు మింగొద్దని చెప్పుకుంటా మమ్మల్ని ఇట్లా గోసి పెట్టించి దాటిచ్చినారు. మొత్తం మీద మేము ఆ రాత్రి వాళ్ళ ఇంటికి పోగలిగినాం. వాళ్ళ ఇంటికి పోయినాక 1 రోజు 2 రోజులు ఉన్నాక నాకు చేసిన ఆయన ఏమన్నాడనంటే, చారి ఇప్పుడు ఎట్లా ఇంకా ఎన్ని రోజులని ఇట్లా ఉంటారు, ఆ ఇల్లు వదిలిపెట్టండి, ఇప్పుడు మా ఇంటికి వచ్చినాక మంచిగా ఉన్నారు కదా, 2 రోజులు 3 రోజులు ఉన్నారు, బాగుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, అయితే ఆ ఇల్లు వదిలిపెట్టి మీరు వేరే ఇంట్లో అద్దెకుండండి అని ఆయన సలహా ఇచ్చాడు. సరే అని మా నాయన అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఏరు దాటుకొని మళ్ళీ మా నాయన మా ఊరికి వచ్చాను. మా ఊరికి వచ్చిన తర్వాత ఒక అన్ని ఇండ్లు అడిగితే ఎవరు ఇవ్వలేదంటే, కానీ ఒక పెద్ద ఆమె ఇచ్చిందంట. వాళ్ళ కొడుకు అక్కడ హైదరాబాద్లో ఏమో డ్యూటీ చేస్తాడట, ఆ ఆమె ఇచ్చింది మాకు ఇల్లు ఇచ్చినాక మా నాన్న అంతా దులిపి కడిగి మా తాళం వేసుకొని మా దగ్గరికి వచ్చినాక మేము మరుసటి రోజు మళ్ళా ఆ అంకుల్ మాకు చేసిన ఆయన మంచిగా చేసిన ఆయన అతడు మా నాన్న పిల్లలు మేము అందరం మళ్ళీ దాటించుకొని మళ్ళీ వచ్చి మీరు ఈయనే ఉండుర్రి, ఎందుకనంటే చిన్నపిల్ల ఇంకా నాకు నెల కూడా కాలేదు కదా, ఇంత ఆయన అన్నాడు కదా ఏదో దీపం ఏదో చేయాలని చెప్పాడు, ఇంకా మీరు ఈయనే ఉండురని అతను నాన్న ఇద్దరు వెళ్ళారు ఇంటికి. పోతే దాని మీద ఇంకో తాళం ఉందంట. అమ్మ ఇంకో తాళం ఉంది ఎవరు అని అంటే, ఆమె ఇల్లుగల్లా ఆమె ఎక్కడ ఉంటుందంటే ఆమె దగ్గరికి మళ్ళీ ఆమె ఎక్కడుంది అక్కడికి వెళ్తే, వద్దయ్యా మీ మీద అనేకమైన శక్తులు ఉన్నాయంట కదా చెప్పారు, ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఆ శక్తులు మా మీదకి వస్తే, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, కడుపుతో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాత్రము మా ఇంట్లో వద్దు, ఇంకెక్కడన్నా ఉండు అని అంటే అది ఇది అంటుండగానే మధ్యాహ్నం అవుతుంది. ఇంకా బాగా దాహం వేస్తుంది, నాకైతే ఆకలి వేస్తుంది, ఏమి లేదు, ఎట్లా చేయాలని ఇంకా ఆయన వెళ్ళిపోయాను. మమ్మల్ని బస్ స్టాండ్లో విడిచిపెట్టి ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయిన తర్వాత పక్కన చెప్పనయ్యా
పక్కల ఒక వెంకటపురం అని ఒక పల్లెటూరు. మా నాన్న నాగండ్లు చేస్తాడు, అంటే రెడ్డిస్ మా దగ్గరికి వచ్చి మా నాన్నతో కూడా పని చేయించుకునేవాడు. నాగండ్లు అవి ఇవి చేయించుకున్నాం. ఇంకా అతని దగ్గరికి పోదాం రా అని మా నాన్న ఏం చేసినాడంటే ఆ ఊరికి నడుచుకుంటే వెళ్ళిపోయినాము. మా నాన్న 2 పిల్లలు తీసుకున్నాడు, నన్ను నడిపించుకొని మా అమ్మని తీసుకొని ఇంకా వెళ్ళిపోయినాక మేము సడన్గా ఆ ఊరికి ఎంటర్ కాకుండా ఒక రోడ్డు మీద నిలబడ్డాం. ఒక చెట్టు కింద మా నాన్న పిల్లల్ని మమ్మల్ని కూర్చోబెట్టి ఇంటికి పోయి ఇట్లా వచ్చినాము అయ్యా, మరి ఎట్లా చిన్నమ్మ వచ్చింది, చెల్లెలు వచ్చింది, ఇట్లా సంగతి అని అంటే, అరే మీ అంత ఊర్లో పంటి 10 ఊర్లకు తెలిసిపోయింది కదయ్యా మీ మీద ఇట్లా ఉందని, ఎట్లా వస్తుంది, ఎట్లా ఏంది కథ అని మామూలని. సరేలే ఇంకా అంటే పిల్లలు ఆకలి కొన్నారు, పాప బాగా ఆకలితో ఉంది అని చిన్నమ్మ అంటే సరే ఒక గుడిలో పెట్టినారు మమ్మల్ని. ఎవరి ఇంటికి రానిలేదు కానీ గుళ్ళె పెట్టినారు. గుళ్ళెం పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని బియ్యం ఇచ్చినారు, కొందరు ఒక చింతపండు, కొందరు ఏం పచ్చిమిరపకాయలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా అమ్మ గుడి ఇంకా అన్నం వండింది, పచ్చి పులుసు చేసింది, పచ్చిమిరపకాయలు అక్కడ బండి ఉంటే దంచి పచ్చి పులుసు చేసింది. మేము తిన్నాం. తిని ఇంకొక పగులేమో గుడి వెనుక ఎవరైనా పూజకు అంటే చేస్తారు కదా, గుడికి వచ్చినప్పుడు ఏమో వెనుక ఉండేటోళ్ళం, లేదంటే ముందు ఉండేటోళ్ళం. అక్కడ కొన్ని రోజులు మేము మంచిగానే ఉన్నాక ఏమైందంటే దసరా ముందల స్కూల్ హాలిడే ఇచ్చినప్పుడు అప్పుడు టీవీలు ఏమీ లేవు కానీ రేడియోలు ఉండేది. నాకు బాగా గుర్తుంది, రేడియోలు ఉండేది. ఆ రేడియోల ద్వారా ఏమిన్నామంటే భయంకరమైన తుఫానులు, అనేకమైన చెట్లు, ఇండ్లు కూడా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి, పాత ఇంట్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇంకా స్కూల్ సార్ ఏం చేసినాడంటే ఒకటేమో బిల్డింగ్ ఉంది, ఒకటేమో కట్టిండ్రు, పెంకలు పెట్టినారు కానీ ఒక పక్క కూలిపోయింది. అది డోరు లేదు, కిటికీలు లేవు, గోడలు మాత్రమే కప్పు ఉంది. కప్పు ఒక పక్క కూలిపోయింది. సరే అమ్మ, మరి మీరు పిల్లలు ఉన్నారు కదా, మీరు ఆ ఇంట్లో ఉండరు అని అంటే మేము ఆ ఇంట్లో ఉన్నాం. ఆ రాత్రే బాగా వర్షము బాగా స్టార్ట్ అయినాక ఆ గాలి దుమారానికి పెంకలు మా మీద పడుతున్నాయి. ఇంకా డోరుకు కిటికీలకు డోరు లేదు. ఏం చేయాలి, బట్టలు లేవు మాకు. మేము అకస్మాత్తుగా ఇప్పుడు బయటికి వెళ్ళాలి అంటే కదా మేము బయటకు వచ్చింది. ఒక పిల్లలకు మాత్రమే బట్టలు తీసుకున్నాము, ఇంకా వాళ్ళ కప్పటానికి మాత్రమే ఉన్నాయి, మాకు కప్పుకోవడానికి లేవు, కట్టుకోవడానికి లేవు, ఏ మాత్రం లేవు. అందులోనూ మేమేం చేసినాం, మా నాన్న ఏం చేసినాడంటే ఎన్నో కట్టెపుల్లలు తెచ్చి అక్కడ వండుకోవడానికి, సున్నంకి ఏం లేదు గోడలకు, ఊరికే రాళ్ళు పెట్టి వండడానికి పోయేసరి ఆ ఊరు సర్పంచ్కి ఎట్లా తెలిసిందో మొత్తం మీద తెలిసి మీరు బయట వండుకుంటేనే లోపల ఉండాలి, లేదంటే మీరు వెళ్ళిపోవాలని చెప్పాడు. ఇంకా బయట చూస్తే వర్షం, ఎట్లా అట్లనే ఇంకా ఉపాసం. ఇక మేము ఇప్పుడు మాకు ఎవరైనా తెచ్చిచ్చే పరిస్థితి ఎవరు లేరు. అంటే ఎందుకు లేదు అని అంటే మేము తిన్నాము కాబట్టి. ఆ పరిస్థితుల్లో కూడా ఈ కాస్ట్ వాళ్ళు, వేరే కాస్ట్, వీళ్ళు గొల్లోళ్ళు ఉన్నారు, రెడ్డోళ్ళు ఉన్నారు, కానీ అయినా మాకు అన్నం వీళ్ళు తినరని తెలుసు, కానీ మాకు బాగా ఆకలి అయ్యేది. పిల్లలు పాలు తాగేటోళ్ళు చాలా. ఆ స్కూల్లో 15 రోజులు ఉన్నాము, మాకు స్నానం లేదు, బట్టలు లేవు, అదే ఒకే చీర మీద 15 రోజులు ఉన్నాము. పిల్లలు బాత్రూమ్ పోతుండ్రు, అన్ని చీరలలో అన్నీ పోతుండ్రు, కానీ అయినా కానీ మేము అట్లనే ఉన్నాం. 15 రోజులు అయిన తర్వాత కొంచెం వాన ఎట్లా అంటే రాత్రిపూట దొంగతనంగా వండుకుంటుంటే మా అమ్మ శుభ్రంగా ఆ పొయ్యిరాలు గిన్నె తీసి పగలు ఒక ధర దాచిపెట్టి మా అమ్మ ఎట్టినోట రాత్రిపూట అట్లా చేయాలి. ఒక్క పూటనే మేము తినేది అన్నం, అదైనా కూర లేదు, ఏం లేదు, మెత్తగా ఉడకబెట్టుకోవాలి, దాంట్లో ఉప్పు వేసుకొని తాగాలి, అంతవరకే. కానీ కారం కానీ ఏం కూరగాయలు కానీ ఏమి లేవు. ఇక అట్లా మాకు 15 రోజులు 20 రోజులు అయింది. అట్లా జరిగినాక మళ్ళీ చెప్పాను కదా, ఇంకొక తాత కొడుకుకు 8 మంది కొడుకులు ఉండ్రు. అందులో ఒక ఆయన మా దగ్గరికి వచ్చిండు. ఇక అంతవరకు ఎవ్వరు కూడా రాలే మా దగ్గరికి. అవును ఎట్లా పోయినారు, ఎక్కడ పోయినారా అని కూడా ఎవ్వరు రాలే. ఒక ఆయన వచ్చి ఏంట్రా నువ్వు ఇన్ని కష్టాలు పడాలనా, బస్ స్టాండ్ కాడ మనది ఇల్లు ఉంది కదా, ఆడ ఉందిరా, మనది ఖాళీగానే ఉంది అని అంటే అప్పుడు మేము వచ్చినాం. మా ఇంటికి వెళ్ళకుండా ఆ బస్ స్టాండ్లో ఉన్న అందులో 2 చిన్న రూములు ఉన్నాయి, అందులో ఉన్నాక కొన్ని రోజులు అయినాక పిల్లలు ఇంకా మంచిగానే ఉంటున్నారు. ఎప్పుడైతే మంచిగా ఉంటున్నారో చెప్పాం కదా, మా నాయన వాళ్ళ పాలలు ఉన్నారు అక్కడ, వాళ్ళు మా దగ్గరికి ఇట్లా చుట్టుపక్కల వెళ్ళిపోతుండ్రి. ఇంకా ఏమైందో మళ్ళా మా అమ్మకు ఒక బాబు పుట్టాడు కదా, ఆ పిల్లోడికి అది బొగ్గలు, వెళ్ళిపోయిన బొగ్గలు, ఆ బొగ్గలు రాత్రి మొలుస్తుండే, ఉదయాన చితుకుతుండే, అందులో నుంచి బ్లడ్ సీము వస్తుండే. ఇంకా హాస్పిటల్ చూపించాలి. నా కొడుకుకి ఏమో రక్త
బేదులు, రక్తవాంతులు అవి అవుతున్నాయి. వాడిని హాస్పిటల్ చూపించాలి. భయంకరమైన విరేచనాలు నా కొడుకుకు. రోజుకి ఎన్నిసార్లు పోతుండేనేమో. ఆ పిల్లగాడు ఇంకా పొయ్యి పాలు తాగక పొయ్యి జ్వరం, అస్సలు ఇక ఎట్లా బతకాడా అన్న స్థితిలో ఉన్నాము. అక్కడ కొన్ని రోజులు పిల్లగాడు అట్లా అమ్మగాళ్ళు ఆడుతున్నప్పుడు 3 రోజులు వాడు ఉలకలే పలకలే. అంటే ఈడ మా నాయన చూసిండు, ఈడ మాత్రమే ఇట్లా ఏలు కొంచెం తలుగుతుందంట, ఊపిరి ఉంది అని. ఇంకా ఇట్లా కాదబ్బా, మనం ఈ ఊరే ఇడిచిపెట్టాలని మళ్ళీ మేము వెంకటపురం పోయినాం. మళ్ళీ వెంకటపురం పోయిన తర్వాత మళ్ళీ ఆ గుడిలో ఉన్నాము. ఆ గుడిలో ఉండి నేను పిల్లగాన్ని తీసి కింద వండబెడితే ఆ ఊరోళ్ళందరూ వచ్చారు. అందరూ చేనులకు పనిలోకి పోతారు. పొద్దున్నే కదా అందరు వచ్చి మళ్ళొచ్చిరు, ఈ వడ్లోళ్ళు మళ్ళొచ్చిరు అని చెప్పి చూసిన తర్వాత పిల్లగాడు బతకడు, మీరు బయటికి రావాలని నా ఒళ్ళో ఉన్న పిల్లగాడిని లాక్కుంటున్నారు. వాళ్ళు లాక్కొని మీరు బయటికి వస్తారు, ఎందుకంటే అపవిత్రం అవుతుంది, ఈ పిల్లగాడు ప్రాణం ఇళ్ళపోతే అపవిత్రం అవుతుంది గుడి, వద్దు మీరు ఉండొద్దు అని. అంటే నేను అన్నాను, ప్రాణం ఎందుకు ప్రాణం పోతుంది, దేవుడు అని చెప్తున్నారు కదా, మేము మొక్కుతున్నాం కదా దేవుడు అని, ఎందుకు ప్రాణాలు తీసుకుంటాడు? తీసుకుంటే తీసుకోవాలి ఇక్కడనే, కానీ నేను ఈ గుడి దాటి నేను బయటికి రా, ఎందుకంటే నాకు తెలుసు నేను బయటికి పోతే నేను బాగుండనని. పిల్లగాడికి ఇంకేమైనా అయితే గుళ్ళు అయితే దేవుడు కాపాడతాడేమో అనే ఆశ చొప్పున ఆ పిల్లగాడిని నేను బిర్రగా పట్టుకొని వాళ్ళకి ఇవ్వలేదు. సరే సాయంత్రం కల్లా అమ్మాయి మీరు ఊరు విడిచి వెళ్ళిపోవాలని చెప్పి వారు పనుల మీద పోయారు. ఇంకా దేవుని కృపను బట్టి ఏమైందనంటే మధ్యాహ్నం కల్లా వాడు ఈ 2 ఏళ్ళు నోట్లు వేసుకొని ఇట్లా ఏళ్ళని చీరుతున్నాడు. మా ముండి కళ్ళు మూసుకొని ఉన్నాడు, కానీ పాలు తాగేటట్టు చూడు వరం మనసరికి నేను చూసి పాలిస్తా మంచిగా తాగిండు. మధ్యాహ్నం 2 గంటల కల్లా వాడు అమ్మగల్లా ఆడుతున్నాడు, ఇంకా మంచిగా అయినాడు. ఇక అయితే వాళ్ళు సాయంత్రం 6 గంటలకు వచ్చి చూసి నీ కొడుకు ఎట్లున్నాడు అంటే ఇంకో ఆడుతున్నాడు అని చెప్పేసరికి అవునా మంచిగా అయినా, అయితే మీ ఊర్లోనే ఉంది మీరు ఈయన్నే ఉండురని అప్పటిదప్పుడే మాకు ఒక రూమ్ రెంట్కి మాట్లాడి పెట్టినారు. అక్కడ మేము ఉన్నాం. ఉన్నాక ఇంకా మేము ఒక బతుకుతే మేము ఒక పని కావాలి మాకు. మా నాన్న అంటే ఏదన్నా వడ్ల పని చేస్తాడు కానీ అట్లా. అప్పుడు నాకు టైలర్ పని వచ్చేది. నేను అక్కడ టైలర్ పని చేసుకుంటూ మా నాన్న ఏదో చిన్న పనులు అట్లా చేసుకుంటూ ఒక సంవత్సరం ఉన్న తర్వాత ఇంకా మా అమ్మ బాగుంటలేదు. నేను ఇంకా మళ్ళీ మునుపటి స్థితికి అయిపోయినాను. రాత్రిపూట కేకలు వేయటం, ఆరిపటము, మా తమ్మునికి ఆ పిల్లగానికి పుండ్లు తక్కువ కాకపోవటం ఇలాని జరిగేసరికి మా నాయన ఉండి ఈ ఊరు కూడా ఇడిచిపెట్టి మనం ఎక్కడ వెళ్ళిపోదాము మనం ఇట్లా కాదని నేనేం చేస్తుంటే ఆదివారము గురువారము శుక్రవారం అట్లా వచ్చిందంటే మా అమ్మకు మా నాయనకు ఎవరికి చెప్పకుండా పిల్లగాని సంగలు పెట్టుకొని నేను ఏడబడతాడ చెట్ల పొంటి గుట్టల పొంటి తిరిగేదానంట. నీళ్ళు లేక అన్నం లేక ఆ ఖాళీ అంటే నాకు అది నా మీదకి వచ్చినప్పుడు నేను అట్లా బయటికి వెళ్ళిపోయేదాన్ని ఆ పిల్లగాని తీసుకొని. అట్లా మా వాళ్ళంతా ఎదికి అయ్యో నా బిడ్డ కనపడదు అంటే అగో ఆడ చెట్లలో చెలకల్లో ఉంది నీ బిడ్డ, చెట్టు కింద కూర్చుంది, నీ మనవడు కూడా ఉన్నాడు. మా నాన్న అట్లా ఎత్తుకుంటా నన్ను తీసుకురావటం. తర్వాత నేను చెప్పాను కదా నరసింహస్వామి అక్కడ ఉంటాడని, ఆ గుడి దగ్గర మెట్ల మీద కూర్చుంటే వాళ్ళకు ఎవరన్నా వేస్తుండ్రి. మేమందరం ఆకలి అయితే ఏం చేస్తుంటే మేము గుడికి ఎక్కిపోతుండే మా నాన్న మేమందరం ఒక చెమ్ము తీసుకొని, ఇంత పెద్ద చెమ్ము తీసుకొని గుడికి పోతుండే. ఆ పూజారి మా ఇంటి పక్కన అన్నట్టు. అయితే అతను ఏం చేస్తుండే, వీళ్ళకి ఎట్లాగో ఆకలయ్య వచ్చిరు అనుకొని దాని నిండా నీళ్ళు పోస్తుండే, కొబ్బరి టెంకాయ నీళ్ళన్నీ దాని మీద కొట్టి అందులో పోస్తే అవి తాగి ఆ రోజంతా మేము ఆ పిల్లలకు తాపుకొని ఆ టెంకాయ తిని మేము వస్తుండే. అట్లా మాకు గడిచిపోతుంది. అయితే ఒకరోజు మా చిన్నమ్మ చౌటుపల్లకు అంటే చౌటుప్పల మా అమ్మమ్మలు చౌటుప్పల దగ్గర తంగడి పెళ్ళికి మా చిన్నమ్మని ఇచ్చినాక వాళ్ళు ఆ గుడికే వచ్చారు. అక్క ఏందక్క ఇట్లా ఉన్నారు, అసలు ఏమైంది ఏంది కథ అంటే ఇట్లా సంగతి అని మేము అమ్మ జరిగింది మొత్తం చెప్పిన తర్వాత ఇట్లా కాదని మమ్మల్ని ఏం చేసింది మా చిన్నమ్మ, మా అమ్మని మా 2 పిల్లల్ని నన్ను మేము చౌటుప్పలకు వచ్చి వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉన్నాం. 10 రోజులు ఉండేసరికి ఒక్క మంత్రకాడు మాకు ఒక్క ఏమంటారు టాబ్లెటు లేదు, ఏమి లేదు. మా తమ్మునికి ఉన్న పుండ్లు మొత్తము మానిపోయి మేము మంచి చక్కగా ఉన్నాను. ఒక్కరోజు కూడా నేను పిచ్చి చేయలేదు.
లేకపోతే నాకు కోపం వస్తే గ్లాసులు అద్దాలు ఉంటాయి, గ్లాసులు ఏదైనా ఉంటే మీద పగలగొట్టుకోవటము, అట్లా గాయం చేసుకోవటం అట్లా చేసేదాన్ని. కానీ ఏం చేయట్లేదు, మంచుకున్నాక మా అక్కయ్య ఏమని చెప్పినాడంటే, మీరు ఆ ఊర్లో కల్లా చుట్టుపక్కల ఎక్కడ ఉండదు, మీకు భయంకరమైన అక్కడ ఉండకుండా చేతబడి చేసినారు, మీ వల్ల చేసినారు, మీరు ఇక్కడనే ఉండవద్దునా అని మా అమ్మకి చెప్పినాక సరే అని ఒక 10 రోజులు ఉండి మరి సామాన్ అంతా తెచ్చుకోవాలి కదా అని అలా ఊరోళ్ళకి చెప్పాలి, సామాన్ తెచ్చుకోవాలని మేము పోయినాం. మేము ఇంకా యమలకొండకు పోనీలేదు, ఒలిగొండకు పోయినాము. ఎల్లిగొండ పోసేసరికి సాయంత్రం అయింది. ఆ సాయంత్రం వల్ల మా తమ్మునికి పుండ్లు మళ్ళీ ఎర్రగా అయిపోయినాయి. ఆ పుండ్లు అయిపోయినాయి. ఇంకా సరే అని మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినా సరే ఎప్పటిలాక్కనే మా తమ్ముడు అట్లనే ఉన్నాడు, నా కొడుకు ఏం బాగలేకుండా ఉన్నాడు. అట్లా అయినాక మేము పోతాం ఇట్లా అంటే ఆ ఊరోళ్ళు పడనిస్తలేరు మమ్మల్ని, పోవద్దు, మేము ఒకటి మీకు స్థలం ఇస్తాము, మీకు ఎంత కావాలో స్థలం, స్థలం ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, తలాయిని తీసుకొని మీరు ఏనే ఉండాలని అంటే ఇట్లా మా పిల్లలేమో ఇట్లా ఉంటుర్రు, మా అమ్మ బాగలేదు, నేను బాగలేదు అని ఇట్లా అయితే కాదని బండి కట్టుకొని ఇంకా నైట్ మేము చౌటుపల్లికి వచ్చిన తర్వాత ఒక మా బాబాయ్ ఇల్లు చూసి పెట్టిండు. మేము వచ్చినాము. ఆ ఒక్కటే రూము, ఆ రూమ్లో ఉన్నాం. ఆ రూమ్ ఏది, చర్చ్ అంటే తెలియదు మాకు, యేసుప్రభు అంటే తెలియదు, ఏం తెలియదు. కానీ ఆ ఇంట్లో ఉన్న తర్వాత 2 నెలల తర్వాత మేము కిరాయికున్నాం. ఉన్నాక ఆ శబ్దం వస్తున్నప్పుడు నాకు మాత్రము ఇంకా ఈ కాళ్ళు భూమి మీద ఉన్నట్లు అనిపించకపోతుండే, బాగా బాడీ మొత్తం వణికిపోయినట్లు బుగులు వేస్తుండే. మేము అక్కడి నుంచి చర్చి ముందరకి వెళ్ళే బయటికి వెళ్ళాలి. అలాంటిది చర్చి ముందరకి వెళ్తే నాకు ఎట్లా అవుతుందని నేను చర్చి దూరం నుంచి నేను అక్కడికి బయటికి వెళ్ళేదాన్ని. అట్లా కొన్ని రోజులు అట్లా గడిచిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అయినాక కొంచెం మంచుకున్నాక కొంచెం మంచిగా ఉంటున్న సమయంలో మళ్ళీ ఏమైందో ఏమో, మళ్ళీ నాకు ఇంకెక్కువ మా అమ్మ నేను మనుషులని రాళ్ళతోటి కొట్టడము, బట్టలు ఊరికనే బట్టలు చింపుకోవటము, పిల్లగాళ్ళను కొట్టడం, పెద్దవాళ్ళను కొట్టడం ఇట్లా చేస్తున్నప్పుడు మా తాత ఏం చేస్తున్నాడు అంటే, ఈ పిల్ల మీద దయ్యం పోలేదని ఒక పెద్ద మంత్రకాలను తీసుకొస్తే అతను ఏం చేసినాడు, ఇంట్లో కొన్ని రోజులు చేసిండు ఏం బాగా కాకుండా ఏట్లకు పోసంపల్లి, మన దగ్గర పోసంపల్లి మాకు దగ్గర అవుతుంది, ఆ పోసంపల్లి ఏరు ఉంది అక్కడ, ఆ ఏట్లకు తీసుకొని పోయిండు. ఒక చెట్టు కింద తీసుకొని పోయిండు. అంతా ఏదో కుంకుమతోటి పసుపుతోటి పెద్ద ఏదో వేసాడు, ఇక ముగ్గు పెద్ద రథంలాగా వేసాడు. వేసినాక నన్ను కూర్చోబెట్టి చింత బరిగలు, ఆయిల్ బరిగలు, ఇంకా ఏదో 3 బరిగలు తెచ్చిండు. ఇక కొట్టడం స్టార్ట్ చేస్తున్నప్పుడు నా మీద ఉన్న ఒక శక్తి పక్కకు నిలబడుతున్నట్టు నాకు కనపడుతుంది. ఆ దెబ్బలు ఏమో నాకు తలుగుతున్నాయి. నేను ఉండి నాకు తలుగుతున్నాయి అంటే అట్లనే అబద్ధం చెప్తుంది సైతాను అని నన్ను అట్లనే కూడా ఆ బరిగలు ఇరిగిపోయిన దాకా కొడుతుండ్రి. సాయంత్రం ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకోపోవాలి. మా నాన్న డాక్టర్ తీసుకుపోయినా మొత్తం బాడీ మొత్తం కమిలిపోతుండే, బ్లూ కలర్ వస్తుండే ఆ దెబ్బలకు మొత్తం. అవి మానిపోయిందాక మంచంలో ఉండటం, ఇంకా ట్రీట్మెంట్ ఏదో ఇప్పిస్తే తినటం. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పటికక్కడ ఇట్నే చేస్తున్నాం. అట్లా చేస్తున్నాయి. మా అమ్మ మొత్తము ఇంకా మా అమ్మ కూడా అట్లనే అయ్యి మా అమ్మ మొత్తం మంచంలో పడిపోయింది. ఇంకా నేను అట్లనే చేసుకుంటే మంచిగా ఉన్నా కానీ అమ్మ మాత్రమే బ్రతకదు అని చెప్పినారు. మేము బ్రతకదు అని అంటే ఇంకా సరే అని మా నాయన ఏం చేసాడు, ఇంకా నేను ఏం చేయలేను, అన్నీ చేసే ప్రయత్నాల్లో మంత్రకాడ అయిపోయాడు, దేవుడు అయిపోయాడు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మేము పండుగలు చేయడానికి కూడా మా పరిస్థితి బాగలేదని మేము పండుగలు కూడా ఏం చేయట్లేదు. అట్లనే కొన్ని రోజులు అట్లనే ఉన్నాక ఏమైంది, మేమున్న చర్చి అప్పుడు చిన్నది పాక లెక్క ఉండే, ఆ పాక పోయి మంచి స్లాబ్, అది ఏం స్లాబ్ కాదు, రేకులు వేసిండ్రు. మాకు అంటే దూరంగా చూశాను, రేకులు వేసిన తర్వాత ఆ ఓపెనింగ్కు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఓపెనింగ్ అని, అప్పుడు ఏం తెలియదు. ఆ ఓపెనింగ్కు అమెరికా దొరలు వచ్చి ప్రార్థనలు పెడుతున్నారు. మా ఇంటి పక్కల గొల్ల ఆయన నమ్ముకున్నాడు, ఆయనకు టీబీ వ్యాధి వచ్చిందంటే గొల్ల ఆయనకు నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంటికి మేము పోతే బయట నిలబడుతుంటే నేను, ఎందుకనంటే వాళ్ళ ఇంటికి వెళ్ళలేకపోతుండే, బుగులు అవుతుండే. గొర్రె పిల్లని ఎత్తుకొని వాళ్ళ ఇంట్లో పోటీ వాళ్ళు చూస్తే ఎవరైనా దేవుడా అంటే వాళ్ళు ఏం చెప్పలేదు. ఎవరైనా మీ గొల్లాయన అంటే ఏం చెప్పపోతుండ్రి, ఎందుకు ఈ గొల్లాయన ఈయన ఎందుకు గొర్రె పిల్లని ఎత్తుకున్నాడు, ఈయన ఎందుకు చెప్పులు తోడుకున్నాడు, ఈయన చుట్టూ ఎందుకు గొర్రెలు ఉన్నాయని నాకు ఒక పిచ్చి ఆలోచన పడి ఇక నేను నిద్ర ఒకటి ఆలోచిస్తున్నాను, ఎందుకు గొర్రె పిల్లని ఎత్తుకున్నాడు, ఆ వ్యక్తి ఎవరు
నేను తెలుసుకోవాలని నా మనసుకు అనిపించేది. కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. ఇంకా నేను కూడా అట్లనే ఉన్నా. కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైందనంటే దొరలు ఏమన్నారంట, అయ్యా ఇక్కడ ఎవరన్నా బాగాలేని వాళ్ళు కానీ ఉంటే తీసుకొని రా, మనం ప్రార్థన చేద్దాము. ఎవరన్నా ఉన్నారా బాగాలేని వాళ్ళు మనము అని దూర అడిగిండంట. ఆ మామని గొల్లాయనని అడిగితే రాముల పేరు మేము మామ అంటాం. రాముల మామని అడిగితే మా ఇంటి పక్కకు ఒడ్లోళ్ళు ఉండు, చాలా బిడ్డకి తర్వాత తల్లికి పిల్లలకి ఇట్లా బాగాలేరయ్యా అంటే తీసుకురాపు అని అంటే అప్పుడు అలా చిన్న బిడ్డని దీనా అని ఆ పిల్ల మా ఇంటికి వచ్చి అత్తమ్మ ఇట్లా చర్చికి రావాలంట అని అంటే మేము చర్చి లేదు కదా, చర్చా నేనన్నా చర్చా మా అమ్మ అన్నది. అప్పటి నుంచి మా అమ్మకు చిన్నగా మాట్లాడేట ఆమె చర్చా అని గట్టిగా అనింది. అనేసరికి కొంచెం వాయిస్ పెరిగిన తర్వాత ఇంకా చర్చ అంటే ఏముంటారా ఆడ ఏం చేస్తారని నేను అన్నా. అనేసరికి ఏమో నాయన తీసుకురమ్మన్నాడు, వదిన అత్తమ్మని తీసుకొని రమ్మంటూ రావాలనంట. అనేసరికి నేను మా అమ్మని తీసుకొని మేము చర్చి కాడికి వెళ్ళినాం. చర్చి కాడికి వెళ్ళిన తర్వాత నేను బయట నుండి చూస్తే ఏ ఒక్క బొమ్మ ఏది కనపడతలేదు, ఓ విగ్రహం కనపడతలేదు, ఏ దేవుడు లేడాడ, ఏ బొట్లు లేవు, ఏ కుంకుమ లేదు, ఏం లేదు. అందరు మనుషులు కూస్తున్నారు, ఒక 10 మంది దాకా. నేను వెనక ముందు ఆడుతూ ఉన్నాను. ఏందబ్బా ఎవ్వరు లేరు, మమ్మల్ని రమ్మన్నారు, ఎవరు లేరు అని. అప్పుడు పాస్టర్ మమ్మ పక్కనే ఉంటుంది, అప్పుడప్పుడు పలకరిస్తుండే. నన్ను చూసి రండి లోపలికి రండి అని రా అని లోపలికి మమ్మల్ని తీసుకొని పోయిన తర్వాత ఇంకా అప్పుడు మాకు ఎవరు చేసిరా తెలియదు, మా చేతబడి ఓకే అనటమే మంది తప్ప మాకేం తెలియదు. మా అమ్మ కూర్చుని నేను నిలబడ్డ తర్వాత పాస్టర్ ఏమన్నాడంటే, అమ్మ నీ పేరు ఏం పేరు అంటే మా అమ్మ పేరు చెప్పింది. నువ్వు ఎన్ని రోజుల నుంచి బాగలేకుండా ఇట్లా ఉన్నావు, ఎన్ని రోజుల నుంచి నీకు ఇట్లా అనిపిస్తుంది అని అంటే నాకు ఇట్లా అనిపిస్తుంది అని ఒక 5 నిమిషాలు చెప్పిందో లేదో. ఇంకా ఆ 5 నిమిషాలలోనే యేసు సర్వోన్నతుడా యేసు నాతో నీకేం పనిరా, నన్ను వదిలిపెట్టు, ఇంకా 3 రోజులైతే నా బిడ్డని నేను తీసుకొని పోయే టైం వచ్చింది, నేను 3 రోజులైతే తీసుకొని పోతా, నన్ను వదిలిపెట్టు అని మా అమ్మ గట్టిగా అరుస్తూ ఆ నిలబడ్డ పాస్టర్ని పొయ్యిందా 2 కాళ్ళు పట్టి ఎల్లగా పడేసింది. ఇక అంతా బాప్టిస్ట్ వాళ్ళు దొరలు ఉన్నారు. ఇంకా దొర ఆయన వల్ల కూడా అయితలేదు, దొర అయినా కూడా ఏం ఇట్లా రాణిస్తలేదు, అన్ని పలగొడుతుంది, అక్కడ అన్ని ఆగమాగం చేస్తుంది. లాస్ట్కు పాస్టర్ అమ్మ పెంతుకొస్తాము కానీ బాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తుంది. ఆమె అదును బట్టి మా అమ్మ జుట్టు పట్టుకుని అప్పుడు ఆగిపోయింది. ఇంకెక్కడి నుంచి వచ్చినారు, ఏం చేసింది, అసలు ఏంటి అని అడిగితే అన్ని పేర్లు చెప్పగలిగింది, ఎంత ఖర్చు పెట్టించింది, డబ్బులు ఎవరెవరిని ఎట్లా అంటే ఇప్పుడు ఏమని తీసుకోపోవడానికి 3 రోజుల టైం ఉంది నాకు. ఆ నుంచి వెళ్ళి నేను 2 మగపిల్లల్ని తీసుకొని పోతా అని అంటే ఎట్లా తీసుకొని పోతా, తీసుకోపోనీ కదంటే ఇప్పుడు వీళ్ళని తీసుకోపోనీయకుంటే వాళ్ళు నాకు భయంకరంగా నన్ను హింసిస్తున్నారు వాళ్ళు ఆ మంత్రకాళ్ళు అని చెప్పినాక సరే అని మొత్తం మీద ఏదేమైనా కానీ ఇంకా వాళ్ళు మా కొరకు ప్రార్థన చేసి చాలా చేసినారు. అసలు ప్రార్థన అంటే తెలియదు అప్పటిదాకా నాకు. దేవుడు అంటే కూడా తెలియదు. ఇంకా నా డౌట్ ఇంకా అట్లనే ఉంది, ఏంది అసలు ఏమవుతుంది ఈడ, ఏం జరుగుతుంది ఈడ అని నేను అనుకున్న సమయంలో ఇంకా ఆ పాస్టర్ అమ్మ ప్రార్థన చేసింది. పాస్టర్లు కూడా ప్రార్థన చేసినాక మా అమ్మ మంచిగా ఉంది, నీళ్ళు తాగింది, మంచిగా ఉంది. 3 days మా అమ్మ కోసం వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినారంట. నాకేం తెలియదు, అంటే అక్కడ పండుగలు ఉన్నాయి కాబట్టి ప్రార్థన చేసినారు 3 రోజులు కూడా. ఇంకా మా అమ్మని అక్కడ తోలుకొచ్చిన నేను మళ్ళీ పోలే. ఇక మా అమ్మ ఒకతే మా నాన్న తీసుకొని పోతుండు, నాకు పోబిద్ది కాలేదు, నేను పోలేదుగా. పోకపోయారికే 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాక మంచిగా ఉంది. ఇంకా రోజు ఉదయం 5 గంటల ప్రార్థన చర్చిలో జరుగుతున్నప్పుడు మా అమ్మ వెళ్తుండే పగలు కూడా ఆన్నే ఉంటుండ్రి, తిని ఆన్నే పండుకోవడం, ఆన్నే ఉంటుండ్రి. పాస్టర్ ఇల్లు కూడా అదే కాబట్టి ఇంకా మంచిగా నేను ఒక 1 నెల రోజులు
అమ్మ చర్చికి పోయింది, మంచిగా అయింది. మంచిగా ఇంకా మాకు ఏ సమస్యలు లేవు. కానీ కాకపోతే నాకు ఆరోగ్యం అట్లనే ఉంటుండే. మా అమ్మ మాత్రం మంచిగా ఉంది. ఇంకా ఒక నెల రోజులు అయిన తర్వాత మా అమ్మ నాన్న వచ్చినాడు. వచ్చి ఏంటమ్మ వచ్చిండగా మా సైకిల్ మీద వచ్చిండు, కూర్చున్నాడు. మా అమ్మకాయ చూసి ఏందమ్మా బొట్టు పెట్టుకోలేదంటే ఇట్లా ఏదో ఏ సుప్రభాట నైనా నేను ఆడికి పోతున్న చర్చికి బొట్టు ఏం పెట్టుకోవద్దంట అనగానే మా తాతలు లేచి సైకిల్ పట్టుకొని మాదిగోళ్ళ దేవిని నమ్ముకుంటున్నావా నువ్వు? మీ ఇంటికి మేము రావు, మా ఇంటికి మీరు రావద్దు, ఏ కార్యమైనా మీరు రావద్దు అని మా తాత చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయినాక మా అమ్మ ఏం చేసింది, ఇంకా సరే అని ఆలోచించి ఒక నెల రోజులు మంచిగా అయింది కదా, ఇంకా ఆలోచనలో పడి ఎట్లా మా అమ్మకు ఒక 5 చెల్లెండ్లు అనుకుంటా ఉన్నారు. ఉండ్రి అంతగా గుర్తుకు తెలియదు నాకు కూడా. 5 మంది చెల్లెండ్లు. ఆ చెల్లెండ్లోని ఇంకా బంధువులు ఉంటారు కదా, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళని మా అమ్మ దూరం చేసుకోలేక నాకు ఈ దేవుడు వద్దని పాస్టర్ అమ్మకి చెప్పొచ్చింది. అమ్మ ఇంకా మాకు కులం తప్పు పెడతారంట, మా కులంలోకి రారట, మా నాన్న మా అమ్మ మా ఇంటికి రారట, ఎవ్వరు కూడా రారట. మరి నాకు 2 మగ పిల్లలు ఉన్నారు కదా, మరి వాళ్ళకు పెద్ద అయినా మంచి చెడ్డలు జరుగుతాయి కదా, మీ దేవుడు మాకేమొద్దమ్మా, మాకు దేవుళ్ళు ఉన్నారు కదా, మేము అవే చూసుకోవడానికి మళ్ళీ మా అమ్మ వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళా ఒక మంచిగా ఒక నెల రోజులు బాగుంది. నెల రోజులు బాగున్న తర్వాత మళ్ళీ ఎప్పటిలాకలేదు. అప్పుడు నాకు ఎక్కువయ్యి పక్కల ఎవరో అమ్మాయి సిగముగుతుంది అని చెప్తే అమ్మాయి దగ్గరికి పునకము వస్తుందా, మీరు సిగముగుతుంది అంటే పోయినాక ఆమె మమ్మల్ని చూసి కూర్చోమనింది. కూర్చున్నాక వాడేదో పసుపు బొట్టు పెట్టింది, కూర్చోమంటే కూర్చున్నాక మీరు ఒక దేవుణ్ణి నమ్ముకొని విడిచిపెట్టినారని చెప్పింది ఆమె. ఆ పాప అంటే మా నాన్న అన్నాడు, మేము ఏ దేవుణ్ణి నమ్ముకొని విడిచిపెట్టలేదు, మేము అందరు దేవుళ్ళని మేము చేస్తాము అని. అందరు దేవుళ్ళని మేము చేస్తాము అని అంటే, లేదు బొట్టు లేని దేవుణ్ణి మీరు విడిచిపెట్టినారు అనేసరికి అవును అంటే ఇప్పుడు ఆ దేవుడు గొప్పవాడు, మీరు ఆయన నమ్ముకోండి, మీరు మంచిగా అవుతారంటే మరి మీరు కారా అన్నాడు. మా అమ్మ అడిగింది, మీరు కారా అంటే మేము కూడా దేవుని లేం కానీ మేము ఆయనంత గొప్ప వాళ్ళం కాదు, ఆయన నమ్ముకుంటే బాగా అవుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రము. అప్పుడు ఇంకా మేము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా అమ్మ మళ్ళీ పోయింది చర్చికి. మళ్ళీ పోయి పాస్టర్ అమ్మ మీ దేవుడే దేవుడు అంట, మీ దేవుడు నన్ను బాగా చేస్తాడంట, ఇంకా నాకు మా నాయన వద్దు, మా అమ్మ వద్దు, నాకు నా ఏ బంధువులు వద్దు, ఏ చుట్టాలు నాకు ఎవ్వరొద్దు, మీ దేవుడే నాకు కావాలి అని మా అమ్మ 2 చేతులు పాస్టర్ అమ్మ పట్టుకొని నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది. ప్రార్థన చేయమంటే అప్పుడు ఆమె నవ్వి అందరికీ ప్రభు అని చెప్పింది. అప్పుడు మాకేం అర్థం కాదు, అందరికీ ప్రభు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా మళ్ళా మా అమ్మ మంచిగా అయింది కానీ నేను మాత్రము రోజుకింత ఆరవటము, కేకలు వేయటము, అంటే ఒకరోజు మంచిగా ఉంటున్నా, ఒకరోజు అట్లా చేసేదాన్ని. మనసుల మీద కాళ్ళు ఉండకపోయేది. ఉంటుంటేనే మళ్ళీ బట్టలు జిప్పుకోవటము, అట్లా కొట్టడం. అయితే ఇప్పుడు నా భర్త గురించి చెప్పాలి నేను. నా కొడుకు కడుపులో పడి ఒక 5 నెలలు ఏమున్నట్టుండు, అప్పుడు పోయిండు. ఇక ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఎన్నడూ రాలే. ఇక మా అత్త కానీ మా మామ కానీ నాకు ఉన్నారంట బంధువులు కానీ ఎవ్వరు కూడా ఒక్కరు కూడా వచ్చారు. మేము చౌడుపలకు వచ్చినాక కూడా ఒక్కసారి కూడా రాలేదు. సరేలే మా నాన్న అంటుండే ఎప్పుడన్నా మా అమ్మ అంటే మన పిల్ల బాగలేదు కదా, మంచిగా అయినాక ఎడిగోతాడు మనం తోలొద్దాంలే, లేకపోతే మనం పోయొద్దాం ఒక రోజు అని మా నాన్న అట్లా అంటుండే. అంతవరకే తెలుసు నాకు. కానీ ఇంకా మా ఆయన నాకు కొడుకు పుట్టిండని రాలేదు, కొడుకుని చూస్తానికి రాలేదు, అన్నీ తెలుస్తున్నాయి. మళ్ళీ నల్లగొండ అంటే మాకు దగ్గరే, యమలకొండకు నల్లగొండకు దగ్గరే, కానీ ఆయన ఏ రోజు కూడా కనుక్కోలేదు. ఎందుకు అంటే తాగుతున్నాడు ఉంటున్నాడు, తాగుబోతాడు, మంచిగా తాగుతున్నాడు ఉంటున్నాడు. ఇక ఖర్చు పెట్టాలి. మా అత్త మంచి తెలివికి అయింది కదా, ఇప్పుడు నువ్వు పోయినావంటే ఖర్చు పెట్టాలి, ఇప్పుడు నీ దగ్గర మనం బతికేదే కష్టం ఉంది అని బాగా అయినాక తెచ్చుకుందిలే నీ పెళ్ళాన్ని మా అత్త చెప్పటం జరిగింది. అప్పటిదాకా కూడా నా భర్త ఎక్కడ కూడా కనపడలేదు. మేము చౌటుపల ఇక అప్పుడు మా అమ్మ దేవుడిని నమ్ముకుంది, నేను మాత్రం దేవుడిని నమ్ముకోలేదు. నాకు దేవుడు అంటే ఇష్టం లేదు. నేను పూజలు చేస్తున్నా, పూజలు అట్లనే చేయటము. మా అమ్మకి చెప్పిర్రు సినిమా చూడొద్దు,
కళ్ళు తాగొద్దని చెప్పినారట మా అమ్మకు. అంటే మేము కళ్ళు తాగుతున్నాం. మేము అప్పటికి అంటే మేము కళ్ళు తాగుతాం అన్నట్టు. కళ్ళు తాగమని మా అమ్మకు చెప్పేదాన్ని, సినిమాకి తీసుకుపోయేదాన్ని మా అమ్మ. నేను ఎట్లన్నా చేసి ఏం దేవుడు, కొత్త దేవుడు, అమ్మ నువ్వు కొత్త దేవుని ఎందుకు పట్టుకున్నావు, నువ్వు కొత్త దేవుని ఎందుకు, నువ్వు ఆయనకి ఎందుకు, ఏం చేస్తున్నావు, నిండా కప్పుకొని ఏం చేస్తున్నావు అని అంటే మా అమ్మ ఇంకా పాస్టర్ అమ్మ చెప్తే ఒకరోజు మా ఇంట్లో పాస్టర్ అమ్మ ప్రార్థన పెట్టి నన్ను ముసుకేసుకోమంటుంది. నన్ను ముసుకేసుకోమంటే నాకు చిరాకు అనిపిస్తుంది. నేను ముసుకేసుకో ఈ పిల్ల ఏం చెప్తే వినదు అని. ఆదివారం చర్చికి రమ్మన్నారు, నేను పోలేదు. కానీ నాకైతే సువార్త అయితే నాకు ఎవ్వరు ఏం చెప్పలేదు. మా అమ్మ క్యాలెండర్ ఇచ్చిరు ఒకటి, మా అమ్మకు ఇస్తే తలిగించిండు, గోడకు తలిగించి అమ్మ ఇవాళ తారీఖు ఎంతో చూడమని అంటే నేను అన్నాను, ఇప్పుడు నేను క్యాలెండర్ నేను డేట్ చూడాలంటే నేను క్యాలెండర్ ముట్టుకోవాలి, దాని మీద యేసుప్రభుది ఉంది, నేను ముట్టుకోను అని. నేను అట్లా ముట్టుకునేదాన్ని కాదు, నేను చాలా దూరంగా ఉండేదాన్ని. మేము పూజలు చేసి ఒకటికి 2 టెంకాయలు కొడుతున్నాము. మా అమ్మ నమ్ముకున్నాక మా అమ్మ పోయి యాప్ చెట్టు కింద బయట కూర్చుంటే మేము నైవేద్యాలు పూజలు అవన్నీ పునస్కారాలు చేసి అయిపోయినాక ఎక్కడక్కడ పెట్టేసినాక మా అమ్మ లోపలికి వస్తుండే. తినమ్మంటే కానీ తినకపోతుండే మా అమ్మ. సినిమాకైతే నా ఎమ్మడి వస్తుండే, నాకు సినిమాల పిచ్చి ఎక్కువ కదా, సినిమాలు బాగా చూస్తుంటేని సినిమాకి తీసుకుపోతుండే. మా అమ్మ సినిమాకి వస్తుండే కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటుండే మొత్తం మీద. ఇక అంటే నాకు అప్పుడేం తెలియదు, దేవుడు ఏం తెలియదు, దేవుడు అంటే కానీ నాకు ఒక ఆశ ఉంది. ఏం ఆశ ఉంది అని అంటే దేవుడు మాట్లాడాలి నాతో. నేను ఇంత పూజలు చేసినాను కదా, నేను ఎందుకు ఇట్లా అయిపోయినాను, ఎందుకు నా ఆరోగ్యం క్షీణించిపోతుంది అని నా యొక్క బాధ ఉండే. నేను అసలు చాలాసేపు మొరపెట్టేదాన్ని, అరిచేదాన్ని, మొత్తుకునేదాన్ని, మాట్లాడు నువ్వు మాట్లాడు, నాకు ఒకసారి కనపడు అని దేవుడైతే మాట్లాడాలి కదా, దేవుడైతేనే కనపడాలి కదా అని నాకు ఆశ చాలా ఉండి చాలా బాధ అనిపించేది. ఇంకా అప్పటికి నా వయసు 19 సంవత్సరాలకు వస్తుంది. ఇక దేవుడు మాట్లాడతలేడు, ఏం మాట్లాడతలేడు. టెంకాయలు కొట్టేదాన్ని, సరే ఒక కోడిని కోస్తా మాట్లాడతాడేమని ఒక కోడిని కోసిన. ఒకరోజు కోడిని కోసి ఆడ పెట్టి ఇంకా మాట్లాడు అంటే ఆ రోజు కూడా ఏం మాట్లాడలేదు. అట్లా మా అమ్మ చర్చిలకు పోవటము, మీటింగ్ అయితే నారాయణ కూడా చర్చికి పోతుంది, మంచిగా ఉంటుంది, మేము సంతోషంగా ఉంటుంది. నేను మాత్రం మాట్లాడాలి. అప్పటి నుంచి లేనిది నాకు మాట్లాడే దేవుడు కావాలి, మాట్లాడాలని ఇంకా ఎక్కువగా ఇంట్లో పూజలు చేస్తున్నాం. ఉన్నదే ఒక రూము, మేము సొంతం స్థలం తీసుకొని ఒక రూమ్ వేసిండు మా నాన్న. ఇంకా ఒక్క రూములే పూజలు, భయంకరమైన పూజలు చేస్తున్న టైంలో ఒక్కరోజు రాత్రిపూట నేను పండుకొని ఉన్న మధ్యరాత్రి నన్ను ఎవరో కొట్టినారు. నా ఈపుల కొట్టినాక నాకు మెలకు వచ్చింది. కళ్ళు తెరుచుతా ఎవరు లేరు. మళ్ళా కొంచెం సేపు అయినాక నేను పండుకున్నా, మళ్ళీ కొట్టారు నన్ను. మళ్ళీ కొట్టి చూస్తే మళ్ళీ ఎవరు లేరు. 3వసారి కొట్టినాక నాకు చాలా భయమైంది. ఇక ఆ 2 సార్లు కొట్టినప్పుడు ఏమనిపించలేదు, కానీ 3వసారికి నాకు చాలా భయం అనిపించి నేను లేచి కూర్చున్నాక నాకు ఒక స్వరం వినొస్తుంది, నేను యేసు ప్రభుడు, నేను నిన్ను రక్షించి నిన్ను కాపాడువాడను, నేనే దేవుడనని. ఆ టేప్ రికార్డు అంటే మాకేం తెలియదు. ఆ టేప్ రికార్డులో ఎట్లా అంటదో ఆ రీతిగా అంటుంది. ఆ మాట, ఆ శబ్దం వస్తుంది నాకు, నేనే దేవుడని, నిన్ను రక్షించేవాడని, నేనే అంటూ. అరే ఏంది చర్చిలు అంటారు కదా, నేను దేవుడు యేసుప్రభు అని ఇంకా మొత్తం మీద చెమటలు వచ్చినాయి. ఆ రాత్రి లేచి కూర్చొని ఒక వైట్ బట్ట తీసిన. మేము చేసే విగ్రహాలు మొత్తం తీసి ఆ సెల్ఫ్లో నేను తీసి మూట కట్టిన. విగ్రహాలన్నీ మూట కట్టి బయట పెట్టిన. ఇంకా బయట పెట్టి పండుకున్నాక ఉదయాన్నే లేచినాక మా అమ్మ అన్నది, అమ్మ ఏమైందో రమ్మ నీకు అన్నది. అంటే నాకేం కాదు, అంటే నిన్న మొన్నటి కంటే నీ ముఖం ఈరోజు కళ కనపడుతుంది, నీకేమైంది అన్నది. అంటే నాకేం మా నాయనకు చెప్పింది. మా నాయనకు చెప్పినాక అవునుగా ఈరోజు కళగా కనపడుతుంది, బాగుంది ముఖం, నిన్న మొన్న ఇట్లా లేదు అని అంటుండే. నేను అన్నాను, ఏం లేదు, నువ్వు నీళ్ళలో మునిగినావు కదా, నన్ను కూడా ముంచుదుపా,
మనం పోదాం హైదరాబాద్కు అన్న. నేను అంటే ఎందుకు అన్న. నేను ఇట్లా అవుతుందని రాత్రి ఇట్లా ఒక స్వరం వినిపించింది, ఇట్లా దేవుడు నాతో మాట్లాడినాను. అంత నాకు చెప్పడానికి లేదు, నాకేం తెలుస్తలేదు. అయితే నేను కూడా మునుగుతాను నీళ్ళల్లో, నన్ను కూడా ముంచు అని నేనన్నా అని ఇంకా నేను ఏడుస్తుంటే మా నాయన అంటాడు, ఏం లేదు బస్ స్టాండ్లో చాలామంది కనపడతారు కదా, వాళ్ళని కొడదామని ప్లాన్ వేసింది సైతాన్ది. ఈ అమ్మ మీద నా సైతాన్ అట్లా చేస్తుంది, నువ్వేమి ఏడుకొద్దు అని నేను ఏడుస్తున్నా, తింటలేను. మా అమ్మ గమనించింది, ఎందుకంటే ఎంతైనా సంవత్సరం అయింది కదా అమ్మ నమ్ముకొని, దేవుని నమ్ముకొని సంవత్సరం అవుతుంది. ఇంకా అమ్మకు కొంచెం తెలుసు, లేదు ఇమ్మలో ఏదో మార్పు కనపడుతుందని పాస్టర్ అమ్మ దగ్గర తీసుకుపోయింది. మా ఇంటికి తీసుకొచ్చింది. పాస్టర్ అమ్మ తీసుకొచ్చి మా బిడ్డ గిట్లా అంటుంది అని అంటే వచ్చి ఏంటమ్మా అంటే, మా అమ్మని తీసుకుపోయి మీరు ముంచినారు కదా నీళ్ళల్లో, నేను కూడా మునుగుతా అంటే ఏమైంది అని అంటే నేనేం చెప్పలేదు. కానంటే అప్పుడు ఆమె ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుడు దర్శించినట్లుండి ఈ అమ్మాయిని అని అన్నది. ఏమైందంటే నేనేం చెప్పలేదు, కానీ వెంటనే ఈమెను తీసుకెళ్ళి బాప్తిసం ఇప్పియాలి, దేవుడు దర్శించినట్లుండు, ఆ ముఖంలో తెలిస్తే ముఖం తేజోస్ లెక్క కనపడుతుందని చెప్పింది పాస్టర్ అమ్మ. ఇంకా మేము నారాయణగూడెం సాయంత్రం శుక్రవారము నారాయణగూడెం, అది నెలబ్బా 1995, మా అమ్మ 94లో తీసుకుంది, నేను 95లో తీసుకున్నాక మర్చిపోయాను ఒకటి మర్చిపోయాను. అమ్మ బాప్తిసం తీసుకుంది 1 year అయింది. 1 year అయిన తర్వాత వాళ్ళు శనివారం బాప్తిసం తీసుకుంది, ఆదివారం నాడు బల్లారాధన తీసుకుంటుంది. ఆ బల్లారాధన చేతిలో పట్టుకున్న వెంటనే మా అమ్మ మీద నా దయ్యం ఉన్నదంట. నేను ఇంకా వెళ్ళిపోతున్నా మొత్తం నేను ఒంట్లోకి వెళ్ళిపోతున్నా, నేను నీ బిడ్డ దగ్గరికి పోతున్నా అని చెప్పిందంట. నీ బిడ్డ దగ్గరికి పోతున్నా చెప్పినప్పుడు ఏ టైంలో అయితే చర్చిలో చెప్పిందో అదే టైంలో నేను ఇంట్లో పడిపోయినాక ఆ ప్రార్థన అంతా ముగించినాక అమ్మ ఇంటికి వచ్చి దెబ్బ వచ్చి పిల్ల ఎట్లుంది, పిల్ల బాగుందా, అంటే ఏమో నువ్వు చర్చికి పోయిన సంది పండుకొని ఉంది, లేస్తలేదు, కళ్ళు తెరుస్తలేదు అంటే సైతాన్ ఇట్లా చేసింది అన్నాక అట్లా ఆ తర్వాత నాకు దేవుడు నాతో మాట్లాడినాడు. మళ్ళీ పాస్టర్ వచ్చి ప్రార్థన చేసినాక 2 రోజులు అయిన తర్వాత నాకు దేవుడు అట్లా మరి నేనే దేవుడనని చెప్పాడు కదా, ఆ మాటలు విన్న తర్వాత మేము కూడా బాప్తిసము తీసుకోవడానికి నేను వెళ్ళిన తర్వాత రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాను. శనివారం నాడు బాప్తిసం నాకు ఇచ్చారు. నారాయణగూడెంలో బాప్తిసం ఇచ్చిండ్రు, వచ్చినాం, బల్లారాధన తీసుకున్నాం, బాగానే ఉంది. ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, ఈమె ప్రతి వారం వీడికి తీసుకొస్తే మంచిగా ఉంటుంది, అందరం ప్రార్థన చేస్తామని చెప్పారు. ఇంకా మా నాన్న ఆదివారం రాగానే నారాయణగూడెం వెళ్ళిపోతుంటే మేము వెళ్ళిపోయి ఆడ ప్రార్థన చేసిన అంతవరకు బాగానే ఉంటుంది. పాటలు స్టార్ట్ కాగానే పెద్ద కేకలేసి అరుపులేసి రే యస్సు అనటము, జంపు కొట్టడం, బెంచ్ల మీదకి వెళ్ళి పులిపిట కాడికి ఉరకటం. ఇంకా వాళ్ళు ప్రార్థన చేసి నన్ను కూర్చోబెట్టి అంతా వాక్యం అయిపోయిందా ఇట్లనా. ఇంకా తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఎక్కడ పోయినాక సంఘ పెద్దలు పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేసేది. ప్రతి వారం ఇట్లనే అవుతుంది. సండే వెళ్ళాలి, నేను అక్కడంతా ఆగమాగం చేయాలి, అంతా బట్టలు పిక్కోవటము, అందుగా వాళ్ళని కొట్టనీకి పోవటము, పాటలు పాడనీయక, శబ్దము అంటేనే నాకు పడకపోతుండే, అట్లా చేస్తున్నాను. ఇంకా ఒక సిస్టర్ ఉండి పేరు టవర్ ఉంది పైన నారాయణగూడెంలో, ప్రేట పైన తీసుకుపోయి ప్రార్థన చేసి నువ్వు ఎప్పుడు యేసు రక్తం జయం చెప్పాలమ్మా అని చెప్పింది. చెప్తే యేసు రక్తం జయం, ఇంకా నా మీదకి సైతాన్ వస్తలేదని అనుకోమంటే నేను ఇంకా సైతాన్ వస్తలేదు నా మీద, కానీ అట్లా యేసు రక్తం జయం చెప్పడం జరిగింది. ఆ రోజు నేను బాగున్నాను. ఇంటికి వచ్చినాం, మళ్ళీ మేము ఇంటికి వస్తున్నాం. వచ్చినాక ఆమె ఏమన్నదంటే, ఒక పెంతెకోస్తు సంఘం అయితే మీకు బాగుంటుంది, అక్కడ చుట్టుపక్కల ఎక్కడన్నా ఏమన్నా ఉంటే మీరు అక్కడికి వెళ్ళండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది, ఇంత దూరం మీరు రావద్దు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా నెక్స్ట్ సండే రాకముందుకే మాకు ఒక పక్కనే భగలత మాకు దగ్గరే, అది కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆమె కనపడి ఇట్లా మాకు పరిచయం ఇట్లా సంగతి అని అంటే, మా చర్చికి రండి ఒకరోజు, కర్ణాకర్ పాస్టర్ అని బ్రాహ్మణ్ అయితే రక్షింపబడ్డాడు, ఆయన బాగా చేస్తాడు రానంటే సరే అని మేము పోయినాం. చర్చికి పోయినాం, బాప్టిస్ట్ చర్చికి పోకుండా అక్కడికి పోయినాం. అక్కడికి పోయిన తర్వాత ఇంకా సండే పోయినాం, మేము బాగున్నాం, నేను బాగున్నా, అట్లా ఏం చేయలే, ఇక అట్లా పిచ్చిగా ఏం చేయలే, మంచిగా వాక్యం విన్నాను, వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే సండే పోయినాక ఫ్రైడే వచ్చిన తర్వాత ఆడికి పోయి ప్రార్థనలు చేస్తుండగానే నేను మళ్ళీ పెద్ద కేకలు వేయటము, అరవటము, ఆడ ఉన్న వాళ్ళందరినీ కొట్టడం చేసి పరిగెత్తిందంట.
పరిగెత్తి కొంచెం దూరం ఉరికి అక్కడ పడిపోతే ఆ పాస్టర్ అమ్మ అప్పుడు ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ నేను మంచిగా అయ్యి మళ్ళీ చర్చిలో తీసుకొచ్చారు. అందరు కలిసి ప్రార్థన చేసి నా కోసం ఉపవాసం ఉన్నారు. నిజంగా చెప్పాలంటే కరుణాకర్ పాస్టర్ గారు వాళ్ళ చర్చికి వెళ్ళినాక నాకు సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. అక్కడ వెళ్ళాక బాగున్నా. ఇంకా శుక్రవారం నాకు అలా జరిగిందా, ఆదివారం నేను చర్చికి పోయినా. మళ్ళా సోమవారం నాడు పాస్టర్ గారు మా ఇంటికి వచ్చి అమ్మ ఆత్మని అడగంటే నాకు ప్రార్థన ఏందో తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఏం తెలియదు. దేవుడు మాట్లాడిండు, నేను బాప్టిజం తీసుకున్నా అంతేవరకే. కానీ ఆత్మ అంటే ఏంది అని అంటే నువ్వు అడుగు ఇస్తాడు అని చెప్పాడు. అనగానే ఏమని అడగాలంటే దేవా నాకు పరిశుద్ధాత్మని ఇయ్యమను అడుగు అన్నాడు. అన్నాక నేను ఆ 3 రోజులు అడిగినాను. సోమవారం నుంచి గురువారం దాకా పరిశుద్ధాత్మని అడిగిన తర్వాత మళ్ళీ శుక్రవారం వచ్చింది. శుక్రవారం చర్చికి పోయినా. అందరూ పాస్టర్ గారు వాక్యం చెప్పి ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన జరుగుతుంది. అప్పుడు నేను మొత్తం షేక్ అయిపోతున్నా, మొత్తం నా బాడీ మొత్తం వణుకొచ్చేస్తుంది. నా నాలుక లోపల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. నేను పక్కన ఒక సిస్టర్, ప్రభాతి సిస్టర్ అంటే అమ్మ నాకు ఇట్లా అవుతుంది అని అంటే ఆమె చూసి, ఆమె కూడా ఆత్మ ఉంది, ఆమె చూసి నీకు దేవుడు ఆత్మను చూసి కళ్ళు మూసుకో అని చెప్పింది. ఆత్మ అంటే తెలియదు కానీ మొత్తం మీద కళ్ళు మూసుకున్నాక నేను పెద్దగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసిన రోజు నోరు తెరిచి. అంతకంటే ఎప్పుడు కూడా నేను ప్రార్థన నాకు తెలియదు, చేయలేదు. ఆ రోజు నుంచి ఇంకా మంచిగా ప్రార్థన రోజు కింద ప్రార్థన నేర్చుకోవటము, చేయటము, ఎవరన్నా ఎట్లా చేస్తారని వినటము, అట్లా నా జీవితానికి అట్లా నేను ఒక నెల అవుతుంది. అంటే నేను బాప్టిజం తీసుకొని నెల అవుతుంది, అప్పటికి నెల అవుతుంది. నెల అయినాక మధ్యాహ్నము నేను పండుకొని ఉన్నప్పుడు నాకు ఒక స్వరం వినొచ్చింది. అమ్మ మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి చదవంటే 4వ అధ్యాయం 7 ఉంది. మత్తయి సువార్త అంటే 7 ఉందో నాకేం తెలియదు అనుకొని నా మనసులో అనుకున్నా. ఎవరు చెప్తుర్రు ఏం కథో నన్ను ఇట్లా చేస్తున్నారు అనుకున్నా, ఎవరు చూస్తలేరు. తర్వాత మళ్ళీ నేను పండుకున్నాక రేపు పాస్టరమ్మ శుక్రవారం కదా, రేపు పాస్టరమ్మ దగ్గరికి పోయి అడుగుతా. మత్తయి సువార్త 7 ఉందో 4వ అధ్యాయం 7 ఉందో అడుగుతా. కనుక్కున్నాక నేను చదువుతా అనుకున్నా. మళ్ళీ కొంచెం సేపు అయినాక నువ్వు బైబిల్ తెరువు అని ఒక స్వరం వస్తుంది. నేను బైబిల్ లేచిన బైబిల్ ఇట్లా తెరవంగానే కరెక్ట్గా మత్తయి సువార్త 4వ అధ్యాయము కరెక్ట్గా నేను ఎక్కడ చూడగలి తెరుస్తున్నాగానే ఆ కింద 4వ అధ్యాయం మీద నా కన్ను పడింది. అట్లా చూస్తే ఏముంది అని అంటే యేసు ప్రభువు మరి 40 రోజులు ఉపవాసము ఉన్నట్టుగా రాసి ఉంది. నాకు నిజంగా చెప్పాలంటే అసలు ఏమీ తెలియదు, ఏ వాక్యము ఏడ ఉందో కూడా తెలియని నాకు దేవుడు ఆ రోజు మాట్లాడి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు రాత్రింబగలు ఉపవాసం ఉండేనని అక్కడ రాసింది. ఈ 40 దినాలు ఉపవాసం అని అంటాడు. యేసుప్రభు సాతాను ఉంది ఏందో మళ్ళీ పాస్టర్ అమ్మని అడుగుతున్నాను నేను అనుకున్న తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయినాక మళ్ళీ ఒక స్వరం వచ్చింది నాకు. వచ్చి నువ్వు 40 రోజులు నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి అని చెప్పాడు. ఇంకా అప్పుడు అర్థమైంది నాకు ఉపవాసం అవును ఉపవాసం అంటే ఎట్లా ఉండాలని కూడా నాకేం తెలియదు. చెప్పాడు కదా ఈడ రాసి ఉంది కదా 40 పగలు 40 రాత్రులు ఉన్నాడు అని అంటే ఇంకా నేను మా అమ్మ ఉండగా నేను చూసినాను. ఎందుకంటే మా అమ్మ ఫ్రైడే వచ్చిందంటే 3 గంటల దాకా ఏం తినకుండా ఉండేది, ప్రార్థన చేసుకునేది, తర్వాత 3 అయిపోయిన దాకా తినేది. అట్లా నాకు కూడా చెప్పారు నువ్వు కూడా ఉపవాసం ఉండమంటే. నేను శుక్రవారం ఎన్నడూ ఉపవాసం ఉండలేదు. దేవుడు చెప్పాడు 40 రోజులు ఉందామని, ఉండమన్నాడు కదా అనుకొని నేను 40 రోజులు ఫస్ట్ ఒక పూట మా అమ్మ తింటుండే కదా అని ఒక పూట నేను తినుకుంటా 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసిన తర్వాత చేద్దామని అనుకుంటున్నాను. నా మనసులో ఎవరికి చెప్పకుండా ఉందామని. ఇంకా నేను తెల్లారి ఆశ్రమం దగ్గరికి పోయి ప్రేయర్ అంతా అయిపోయినాక అందరూ మోకరించి ప్రేయర్ చేయించుకుంటారు. నేను కూడా ప్రేయర్ చేయించుకుంటున్నప్పుడు ఆకాశం మొత్తము తెరవబడి ఆ పైన ఆకాశం నుంచి తెల్లటి వస్త్రాలు, భయంకరమైన వస్త్రాలు నా మీద కప్పబడ్డాయి. నాకు అప్పుడు కూడా నేను ఏం చెప్పలే పాస్టర్కు, ఎందుకో వస్త్రాలు పడ్డాయి కదా అనుకున్నా. అయితే నేను దీనికంటే ముందు ఒకటి చెప్పాలా. నేను చర్చికి అది కరుణాకర్ చర్చికి పోయాను కదా, నాకు దయ్యము వదిలిపోయినాక కూడా జనాలు నన్ను నమ్మలేదు.
నాతో మాట్లాడకపోదురు, నా పక్కల కూర్చోకపోదురు. నేను కూర్చుంటే వాళ్ళు వచ్చి ప్రార్థన చేసి మోకరించి నన్ను ఇట్లా చూసి వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. అంటే ముందల మంది కూర్చునేది, వెనక కూర్చునేది, కానీ నేను కూర్చున్న లైన్లో మాత్రము ఎవ్వరు కూడా ఉండకపోదురు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. నేను అసలు చాలా ఏడిచినాను. ఏంటి ప్రభా నాకు దాన్ని. అయితే నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా. ఏమని చేసుకున్నానంటే, ప్రభా ఎవరైతే నా దగ్గర కూర్చోవడానికి ఇష్టపడతలేరు కదా, నేను నీకు ఇష్టమే కదా, నువ్వే కదా నాకు చెప్పింది, నన్ను నమ్ముకోమని, నువ్వు చెప్తానే కదా నేను నమ్ముకుంది అని నేను నా మనసులో అనుకొని నేను ఒకటి అడిగిన. ఏమడిగిందంటే, నాకు బాగా ప్రార్థన నేర్పించు, నాకు పాస్టరమ్మకి ఇచ్చిన వరం నాకు ఇయ్యి. పాస్టరమ్మ ఎట్లా చేసిందో, వీళ్ళల్లా ఈ మంది అల్లా ఏమంటున్నారు, నాతో మాట్లాడుతూ నా దగ్గర కూర్చోట్లేరు కదా, నా దగ్గరికి రావాలి, ప్రార్థన చేయమని అడగాలి. అప్పుడే నేను నిజంగా సంపూర్ణంగా ఇంకా ఎక్కువ నేను చేస్తా అని నేను నా మనసులో అనుకొని, పాస్టరమ్మకి ఏదైతే వరం ఇచ్చినవో స్వస్థత వరం, నాకు అది కావాలని అనుకున్నాను. దేవుడి వాక్యం ద్వారా నన్ను 40 దినాలు ఉపవాస ప్రార్థన ఉండమని చెప్పాడు. నేను స్టార్ట్ చేసినాను. ఇంకా నేను ప్రార్థనలో ఉండేదాన్ని. ఇంకా ఎక్కువగా ప్రార్థనలో ఉంటుంటే 21 రోజు అయింది. భయంకరమైన శోధన వచ్చింది నాకు. నేను ఊరికనే పక్కింటి ఆమె మాది స్విచ్ చేస్తే ఆమెది ఫ్యాన్ ఆగిపోతుంది, నాకు తెలియదు. అట్లా నేను స్విచ్ చేసినా నేను వాక్యం చదువుకుంటూ ఉండేదానికి ఆమె బాగా నన్ను బూతులు తిట్టింది. బూతులు తిడితే నేను తిట్టిన. నాకు తెలియదు తిట్టొద్దు, తిట్టాలని తెలియదు. ఆమె తిట్టింది, నేను తిట్టిన. విశ్వాసులకు ఎట్లా తెలిసిందేమో వచ్చినారు, 2 సిస్టర్లు వచ్చారు. అంటే నేను చాలా ప్రేమిస్తున్నారు సంఘము. వచ్చి సిస్టర్ ఇట్లా గొడవ అయిందంట కదా అంటే, నన్ను ఇట్లా తిట్టింది కదా అందుకు నేను కూడా తిట్టిందంటే, అమ్మ తిడుతుంది కానీ నువ్వు తిట్టొద్దు అంటే, ఎందుకు అన్న అంటే, యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు మనం తిరిగి వాళ్ళని ఏమో అనొద్దు, తిట్టొద్దు. ఈ పాటికి దేవుడు నీతో మాట్లాడాలి. 21 రోజు అయింది, ఇంతవరకు నీతో దేవుడు మాట్లాడలేదు అంటే నువ్వు అంటే సంపూర్ణంగా లేవు అన్నారు నన్ను. అంటే అవునా అని అప్పుడు నేను మోకాళ్ళ మీద ఉండి ఒప్పుకొని 21 రోజు గొడవ అయింది. 33 రోజులు అయింది నేను మోకాళ్ళ మీద ఉండి. నేను ఈ ఒక్క పూట కూడా నేను ఏం తిననని, ఆ ఒక్క పూట కూడా నన్ను క్షమించాలి కదా దేవుడు మరి నన్ను తిట్టినందుకు. కానీ ఆ ఒక్క పూట కూడా ఏం తినకుండా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే 33 రోజుల నాడు దేవుడు నాకు మరి దర్శనం ద్వారా నాకు కనపడినాడు. ఎట్లా కనపడ్డాడు అంటే, ఇంకొక సిస్టర్ చెప్పింది, మోషకు ఒకసారి ఎలుగులోగా వస్తాడు, ఒకసారి ఏమో అగ్నితో వస్తాడు, మరి అట్లా నువ్వు తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని అడుగు. ఎట్లా రావాలంటే ఒక తండ్రి రావాలని అడగమన్నారు. అడిగినాక నేను 3 గంటలకు పగులు 3 గంటల టైంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఆత్మ మరి ఎక్కడ పోయిందో ఏమో నాకు తెలియదు, కానీ నాకు ఇక్కడ జ్ఞాపకం ఏమి లేదు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ఆత్మ పరలోకం పోయినాక అక్కడ ఒక మంచి పూల తోట ఉంది, ఒక మంచి వరిసేను ఉంది. అక్కడ నిల్వట అంగి తోడుకొని ఒక ఇంత జుట్టు ఇంత పక్క ఉండి ఆడ కూర్చున్నాడు ఒక ఆయన. కూర్చున్నాక నేను కూడా నిలబడ్డాక నన్ను పిలిచి అంటే నేను దగ్గర కూర్చున్నాక అప్పుడు అన్నాడు, అమ్మ నీ ప్రార్థన నేను ఆలకించాను అన్నాడు. నేనంటే నేనంటున్నా, నా చెయ్యి తీసుకొని తన ఇట్లా తొడ మీద పెట్టుకున్నాడు. అంటే ఇంకా నేను కూడా మంచిగా పెట్టినాక నీ ప్రార్థన నేను ఆలకించినమ్మా, నీకు ఏం కావాలనో అడుగు అన్నాడు. అంటే నాకు ఒక కోరిక ఉంది కదా, నాకు ఇది స్వస్థత వరం కావాలని ఉంది, కానీ నెల కూడా కాలేదు దేవుని నమ్ముకొని. వెళ్ళి 2 నెలలు నడుస్తున్నాయి, ఇంకా 2 నెలలు కూడా కాలేదు కదా. నిండా ఏమనుకుంటాడో ఏమో ఈ నాయన, నేను అడుగుతానని అడగాలనుకున్నాను, అడగలేదు. అడగక నాకు ఏది వద్దయ్యా, నువ్వు ప్రార్థన ఆలకించినావు కదా, నన్ను ముట్టు అన్నప్పుడు నా మీద చేతులు ఇట్లా తిరిగి ఇట్లా చెయ్యి ఇట్లా 3 సార్లు పెట్టేటప్పుడు ఇంత గాయము, ఒక రక్తముతో కూడిన మాంసం ముద్ద అరచేతిలో నాకు కనపడింది. నేను అనుకుంటున్నాను నేను ఆయన తాతకు దెబ్బ తాకింది ఏమైందో అనుకునేసరికి అప్పుడు ఇంకా అంతేలేమో నాకు మళ్ళీ మెలకొచ్చింది. అంటే ప్రార్థనలకు మళ్ళీ యథావిధిగా మళ్ళీ ప్రార్థనలో ఉన్నాను. అట్లా అయిపోయిన తర్వాత
ప్రార్థన ముగించినాక నేను పాస్టర్కి చెప్పిన, నాకు బాగా శక్తి అనిపిస్తుంది, ఇట్లా నాకు నా బాడీ అంతా కూడా తేలికగా అవుతుంది, నాకు ఇట్లా ఒక ఆయన తాత వచ్చిండు ప్రార్థనలో ఇట్లా అయిందంటే వాళ్ళు అనుకుంటున్నారు కానీ నాతో చెప్తారు, దేవుడే ఈమెను దర్శించిండు మాట్లాడిండని అనుకుంటున్నారు కానీ నాతో చెప్పట్లేదు వాళ్ళు. నాకు కూడా ఏం తెలియదు, దేవుడు మాట్లాడిన అనుకుంటలే నేను అనుకున్నాక మళ్ళీ రాత్రి అయింది. అదే రాత్రి అయినాక 9 గంటల టైంలో నేను పండుకొని ప్రేయర్ పండుకున్నాక ఈ ఒక దర్శనం చూస్తున్నాను. దర్శనము అది ఎట్లనో ఏం తెలియలేదు నాకు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఏం తెలుస్తలేదు. అయితే నేను సినిమాలు చూసేదాన్ని. సినిమాలు చూస్తున్నప్పుడు డబల్ యాక్షన్ అంటే మన ఒంట్లోకి వెళ్ళి ఒక మనిషి ఇట్లా బయటికి వెళ్తాడు ఒక మనిషి బయటికి. అట్లా నాలో నుంచి ఒకటి వెళ్ళింది బయటికి. ఏం వెళ్ళిందంటే ఎలుగు బంటి వెళ్ళింది. నాకంటే చాలా హైటు లాగుంది. నాలో నుంచి ఇట్లా వచ్చి పక్కకు నిలబడుతున్నప్పుడు ఇదంతా దర్శనమే, ప్రేయర్లోనే ఇది. నేను ప్రేయర్ చేసుకొని పండుకున్నప్పుడు ఇదంతా చూస్తున్నాను. నేను వెళ్ళి అక్కడిక్కడ చూసి ఇదంతా యేసు రక్తం, నేను ఏడు ఉండాలేక నేను ఉండను అని ఇట్లా బయటికి వెళ్ళేటప్పుడు దానికి ఒక తోక ఉంది, ఆ తోకకు అగ్ని అంటుకొని దిగిపోతున్న కిందికి పోయినాక మొత్తం కాలిపోయిన తర్వాత ఇక అట్లా కనపడి నాకు మళ్ళీ మేలుకు వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేసుకుని మాట్లాడతాను. మరి అట్లా అయిపోయిన తర్వాత 38 రోజులు మళ్ళీ ఒక దర్శనం మళ్ళీ చూపించాడు దేవుడు. 38 రోజుల నోడు మళ్ళీ నన్ను పరలోకం తీసుకొని పోతే నేను ఏడ నడిచినా కానీ ఏ డోర్ ముట్టుకుందామని చకచక మెరుస్తుంది. నేను ఏడ నడుస్తున్నామంటే నేనే కనపడుతున్నాను. నడుచుకుంటా నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయన మామూలుగా ఉన్నాడు, కిరీటం పెట్టుకొని కూర్చున్నాడు. కొన్ని కుర్చీలు ఉన్నాయి ఖాళీగా. కొందరు ఇప్పుడు దేవదూతలా నాకు అనిపిస్తుంది, అంటే నేను నమ్ముకున్నాక తెలిసింది దేవదూతలని. తర్వాత వాళ్ళకు రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కలకు ఇట్లా ఆ కూర్చున్న వ్యక్తికి ఊపుతున్నారు. నేను పోయి అక్కడిక్కడ చూసి ఎందుకు అన్ని కుర్చీలని ఖాళీగా ఉన్నాయి, ఎందుకు ఇట్లా ఖాళీగా పెట్టినారు, ఎందుకు ఈయనకెందుకు ఇక్కడ బంగారు కిరీటం ఎందుకు పెట్టిండ్రు, ఏది ఇంకా మిగతా వాళ్ళకి లేదేంది అని అంటే చూస్తే దూరంగా ఉన్నారు అందరు జనాలంతా, అక్కడ కనపడుతున్నారు. కానీ ఈయన దగ్గరికి పోయి నేను బంగారు కిరీటం ఒక్కనికే ఉంది, ఎందుకు నీకు ఈ ఖాళీ కుర్చీలు ఎందుకు, నేను నాకు చెప్పాలి అనేసరికి అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి ఏమనంటే చిన్న మెల్లని స్వరముతో ఇట్లా చెయ్యి ఇట్లా అని ఇవి మీకోసమే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కూడా నాకేం తెలియదు కదా. అప్పుడు ఇక నేను మామూలుగా మళ్ళీ పండుకున్నా, మళ్ళీ మెలకొచ్చింది, మళ్ళీ పండుకున్నా. పండుకున్న తర్వాత ఇంకా మామూలుగా మేము మంచిగా ఉంటున్నాము, ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. 6 నెలలు గడిచిపోయినాయి. 6 నెలలు అయిన తర్వాత ఇంకా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను కాబట్టి నాకు ఏమీ పని వచ్చేది కాదు. అంటే మేము బ్రతకాలంటే ఒక పని కావాలి. మా నాన్న ఒక్కడు చేస్తే కష్టమవుతుందని నాకు అంతకుముందుగా టైలర్ పని వచ్చు. నేను 11 సంవత్సరాల నుంచే టైలర్ పని చేస్తా. అంటే అదే టైలర్ పని మళ్ళీ స్టార్ట్ చేసి కుడుతూ ఉన్నా. చాలా పని కూడా చేసేదాన్ని. అట్లా ఉంటున్నప్పుడు 6 నెలల నాడు మళ్ళీ ఉపవాసము, నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి, మంచి నీళ్ళు దాగి ఉండు అని చెప్పాడు దేవుడు. అప్పుడు నేనేమి ముట్టుకోకుండా ఒక పూట మంచినీళ్ళు, ఒక పూట ఇది నిమ్మకాయ నీళ్ళు తాగకుండా 40 రోజులు ఉన్నాక అప్పుడు కూడా దేవుడు నాతోటి చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను అడిగాను కదా, ఒక స్వస్థత వరం అడిగాను కదా. ఆ స్వస్థత వరము దేవుడు ఇచ్చినాడు, కానీ నాకేం ఇచ్చినాడో మనకి ఎట్లా తెలుస్తుందో తెలియదు. అట్లా దర్శన వరం ఇచ్చినాడు, ప్రవచన వరం ఇచ్చినాడు, ఇంకా భాషలు, పరిశుద్ధాత్మ అన్నీ ఇచ్చినాడు. అంటే సెకండ్ నేను 40 రోజులు నీళ్లు తాగి ప్రార్థన చేసినప్పుడు ఇవన్నీ దేవుడు ఇచ్చిందని నాకేం చెప్పలేదు. ఇచ్చినాడు. ప్రార్థన ముగించుకున్న తర్వాత ఇక నేను ప్రార్థన చేస్తుంటే ఎవరైనా బాగాలేదంటే ప్రార్థన చేస్తుంటే స్వస్థత అయ్యారని చెప్పినప్పుడు అప్పుడు నేను నా మనసులో అనుకున్నా. ఒకరోజు నాకు ఒక దర్శనం చూపించాడు దేవుడు. మా అమ్మ ఒక పెద్ద దయ్యం పట్టింది కలలో, దర్శనంలోనే, అది ప్రేయర్లోనే. మళ్ళీ అది కూడా యేసు ప్రభు నిలవటంగి తోడుకొని పక్కకు వచ్చి నిలబడ్డాడు. అయితే నేనేంటో అంటున్నానంటే ప్రార్థన చెయ్యి అయ్యా, మా అమ్మ ఎప్పుడు ఇట్లనే చేస్తుంది, మళ్ళీ ఎందుకు చేస్తుందా ఏమనంటే దేవుడు అన్నాడు నువ్వు చెయ్యి అన్నాడు. నువ్వు చెయ్యి అంటే
అప్పుడు నేను చెయ్యి చాపి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చెయ్యి మొత్తము ఒక అగ్ని కంకము ఎట్లా నిప్పుల మనం కట్టే పెడితే కాలినాక ఎర్రగా ఎట్లుంటుందో నా చెయ్యి అట్లా అయ్యింది. ఇంకా నువ్వు పో అన్నాడు నన్ను. అది నేను నా మనసులో పెట్టుకుని ఎవరికి చెప్పలేదు. చెప్పకున్నప్పుడు నేను భాగ్యలత చర్చికి పోతున్నాను చెప్పాను కదా, కరుణాకర్ చర్చికి. ఆమె ఒక ఆమె బాగాలేనప్పుడు సుగుణమ్మ బిడ్డకు బాగాలేదు, ప్రార్థన చేసి రాపో అని అంటే అందరి ముందర దేవుడు చెప్పాడు కానీ నేను వెళ్ళకుంటే ఆమె వచ్చి నన్ను తీసుకొని పోయింది. ఎందుకంటే పాస్టర్ ముందు మనం చేయొద్దు అనే ఒక భావంతో నేను చేయలేదు. నేను ఆడ పోయి చేసినాక ఆమె బలవంతం చేస్తే వెళ్ళాను. దేవుడు చెప్పినప్పుడు వినాలే అని అంటే అప్పుడు నేను పోయి ప్రార్థన చేస్తుంటే ఆమె ఎందుకు కళ్ళు తెరిచిందంట. నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఏ దర్శనం అయితే నిప్పు కంక లెక్క ఉందో నా చెయ్యి ఆమెకు చూపించాడు దేవుడు. ఇంకా ఆమె చూసి భయపడిపోయి ఇంకా ప్రార్థన అయిపోయినాక అమ్మ నీ చెయ్యి ఇట్లా ఉంది, నువ్వు స్వస్థత వరం దేవుడు నీకు ఇచ్చిండు అంటే అవునా అంటున్నప్పుడు నేను మళ్ళీ మూడోసారి ఉన్నాను. మూడోసారి చెప్పినాడు దేవుడు. మూడోసారి ఉన్నా నేను మళ్ళీ 40 రోజులు ఉండమని చెప్పాడు. ఇంకా అప్పుడు సేవకు పిలుస్తుండు దేవుడిగా నన్ను. సేవకు రమ్మంటుండు. సేవ చేయాలను, నా పని చేయాలంటే ప్రభువా నువ్వు ఏ పనైనా చెప్తే చేయగా నేనైతే సేవ చేయను నాయన అని నేను సేవ అంటే భయపడి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుని స్వరం నాకు వినొస్తుంది, దేవుడు మాట్లాడుతుండు సేవ చేయమంటాడని నేను చేయడమే మానేసిన. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను నిలబడ్డా కూర్చున్నా నా పని చెయ్యి నేను ఏం చేయాలో నాకు అర్థం. నేను ఒకరోజు బాగా ఏడ్చి ప్రార్థన చేసి ప్రభా నేను టైలర్ పని చేస్తున్నా కదా, నేను వస్తా నీ చర్చికి వస్తా, నేను బాగానే ఉంటున్నా కదా, ఎందుకు నేను టైలర్ పని ఎందుకు సేవ చేయాలి అని నేను చెయ్యను అన్నాక ఇంతవరకు ఇప్పుడు ఇన్ని రోజులు అయింది కదా నా భర్త రాలే. నేను అన్నాను నాకు భర్త లేడు, ఏం చేయాలి, నేను ఒక్కదాన్ని ఎట్లా చేయాలి అని అనుకున్న టైంలో నేనేం చేసినానంటే పక్కన ఒక ఊరు ఉంటుంది, అది ఎల్లంకి అని ఒక ఊరు ఉంటుంది. ఊరు ఉన్నప్పుడు వాళ్ళు మా మేనత్త ఇంటికి పోతా అంటే వాళ్ళు పూజలో వాళ్ళ ఇంటికి పోదు అంటే ఓ రోజు నేను వెళ్ళిపోయినాక మా అత్తతో పలకరించి మాట్లాడినాక ఎక్కడ పోతురు ఏమైపోతురు అంటే మేము ఇట్లా ఉన్నాం చౌటుప్పల్లో ఉన్నాం. అది ఏదన్నాక చారిగాడు చనిపోయిండు అని చెప్పింది. అంటే నా భర్త మా మేనత్త చెప్పింది చారిగాడు చనిపోయినాడు అని అంటే నేను ఊరికనే చెప్తున్నావు మామెందుకు చనిపోతాడు అని నేను అన్నా. అంటే అవును అన్న. ఇంకా నేను నాకు ఉండబుద్ధి దిగాలి. నేను బాగా ఏడ్చి ఇంటికి వచ్చినాక మా నాన్నకు మా అమ్మకు చెప్పిన ఇట్లా అంటుంది భర్తక్క ఇట్లా అంటుంది అని మా నాయన నన్ను తీసుకొని నా కొడుకుని బాగా పెద్దగా అయినాడు. నా కొడుకుని తీసుకొని మేము నల్గొండకు పోయినాక చనిపోయి కూడా చాలా రోజులు అయిందని వాళ్ళు చెప్పారు. కానీ మాకేం చెప్పలేదు వాళ్ళు అసలు. మేము అంటే మా మరిది ఉన్నాడు పోయేసరికి మా మరిది ఉండి మా నాన్న అడిగిండి ఏంటయ్యా చారిగాడు చనిపోయిందంట కదా ఏం చెప్పలేదు అంటే ఇంకా మీ కష్టాలలో మీరున్నారు కదా మామ ఎట్లా చెప్పాలని చెప్పలేదు అంటే ఆయన నాన్న వాళ్ళ పెద్దనాయన బిడ్డ కొడుకుకి ఇచ్చారు నన్ను, అంటే అక్క కొడుకుకి ఇచ్చారు. ఇంకా అందుకే చెప్పలేదు అని చెప్పి ఇంకా మేము వచ్చినాక మేము అప్పుడు నేను అనుకున్నా ఇంకా సేవ చేయాలని అంటే మేము ఎట్లా చేయాలి ప్రభా, నేను ఎవరుండ్రని చేయాలని నా భర్త లేడు, నువ్వు ఎప్పటికైనా నా భర్తను తీసుకొని వస్తావని నేను బాగా విశ్వసించి నేను నమ్మాను కదా, ఇప్పుడు నా భర్త లేడు నేను సేవ చేయను అని చెప్పినాక ప్రార్థన చేసినా నేను పండుకున్న తర్వాత గోడ మీద అక్షరాలు చూపించిండు అవి చదవమని. ఇట్లా ఇట్లా అక్షరం తర్వాత అక్షరం పోతూ ఉంటుంది. యెషయా గ్రంథం 54 చదవమన్నాడు. 4:4లో చదవమంటే అదంతా అక్కడ ఉండి లాస్ట్కి ఏముంటుంది 5లో వచనంలో అంటే నేను సృష్టించిన నీ సృష్టికర్తన నీకు భర్తగా ఉంటాడు, నీ సృష్టికర్త నీకు భర్తగా ఉంటాడు అనే వాక్యం ఉన్నాక నేనే నీకున్నాను నువ్వు నా సేవ చేయను, అయినా నేను సేవ చేయనని చెప్పిన దేవునికి. నేను సేవ చేయనని అట్లనే 2-3 నెలలు అట్లనే గడిచిపోయిన తర్వాత ఒకరోజు నేను చర్చికి పోయి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే నాకు ఒక స్వరం వినొచ్చింది, నువ్వు నాకు లోపడినప్పుడు నీ మంచం ఎక్కిస్తాడు ఈ ప్రభు ఇటనే అంటాడు, మంచం ఎక్కిస్తా అంటాడు. మా అంటే 10 రోజులు జ్వరం వస్తా అంతకంటే ఎక్కువ అనుకున్నా. 6 నెలలు నేను మంచం దిగలేదు, బాగా లేకుండా అయినా ఏమి తినను. హాస్పిటల్ చూపిస్తానేమో ఏం లేదు మాకు మంచిగా ఉందని చెప్తారు కానీ నేను తిన్నా కానీ నా కడుపు ఉబ్బుతుంది, కడుపు అంతా వాస్తుంది.
అందరూ గ్యాస్ ట్రబుల్ ఏమని చెప్పారు. గ్యాస్ ట్రబుల్ కూడా ఏమి లేదని మళ్ళీ డాక్టర్ చెప్పాడు. 6 నెలలు ఆయన కరుణాకర్ కూడా ఉన్నాడు. అప్పుడు మేము ఆ చర్చికి వెళ్తున్నాము. ఆయన కూడా హాస్పిటల్కి తీసుకుపోయాడు నన్ను. మా నాన్న వాళ్ళు తీసుకుపోయినప్పుడు అప్పుడు డాక్టర్ పరీక్షించి ఏం చెప్పినారు అని అంటే, ఈమె మెడనరాలన్నీ కూడా అరిగిపోయినాయి, ఈమె 20 రోజుల కంటే ఎక్కువ బ్రతకదు, ఈమె చనిపోతుంది అని చెప్పినారు. ఇంకా సంతోషం అనుకున్నాను. నేను అనుకొని ఇంటికి వచ్చినాక మా అమ్మకి చెప్పినాం. చెప్తే 20 రోజులు బతకదంట వరమ్మ, ఎక్కువ బతకదంటే మా అమ్మ ఏడిచి, నువ్వు సేవ చేస్తున్నా అని చెప్పు, ఎందుకు అంటలేవు అంటే, నేను చనిపోయినా నాకు చింత లేదు, కానీ నేను దేవుని సేవ నేను చెయ్యను, నాకు ఏమి తెలియదు, నాకు చదువు పెద్దగా లేదు, నేను అయినా అంటే వాక్యం చదువుతున్నావు కదా, బైబిల్ చదువుతున్నావు కదా, చెప్తున్నా నేను అప్పటికే నేను వాళ్ళ వీళ్ళకి చెప్తున్నాను, ఏదో నాకు వచ్చింది చెప్తున్నాను. అట్లా నన్ను అన్నాక ఇంకా మా అమ్మ కొన్ని రోజులు అయినాక మా అమ్మ ఏం చేసింది, నువ్వు చనిపోతే నీ కొడుకుని నేను చూడను అని చెప్పింది. అని అంటే, ఎందుకు చూడవమ్మ అంటే, నా కన్న బిడ్డ లేనప్పుడు నిన్నెందుకు చూస్తా, నీ కొడుకుని ఎందుకు చూస్తా, నేను చూడను అన్నది. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఏంటంటే, దేవుడు మామ హృదయాన్ని కూడా కఠినపరిచి మామ నోట ఆ మాట పలికిచ్చిండని నాకు అర్థమై అవునా అయితే మరి నా కొడుకు అనాథ అవుతాడని, సరే అని నేనేం చేసిన, తప్పనిసరిగా ప్రభువా నీ చిత్తమైతే నన్ను వాడుకోమన్నా, అంతే. ఇక నీ చిత్తమైతే నన్ను వాడుకో, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నీ సేవ నేను చేస్తా అని చెప్పిన. ఆ మాట దేవునికి నేను ఎప్పుడైతే చెప్పినో ఆ 2 రోజులలోనే నేను మెల్లగా లేచి నడవగలుగుతున్నాను. అట్లా కూడా ఒక 20 రోజులల్లో సంపూర్ణంగా స్వస్థత అయినాక దేవుని సేవ అంటే ఎట్లా ఏం చేయాలనంటే, మా ఊర్లో ఒక ఆయన సురేష్ పాస్టర్ అని భాగ్యలత కాడ ఉంటుండే, మా ఊర్లో చర్చి కట్టి లింగసారి అని వాళ్ళు కూడా మా క్యాస్ట్ వాళ్ళని పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. మా నాన్న ఇంకా ఆ చర్చి దగ్గరికి పోయి, ఎట్లా అయ్యా మీరు చాలా మంది పిల్లలు ఉన్నారు, సువార్త వెళ్తారు కదా, చెల్లెకి ఇట్లా దేవుడు పిలుపు ఉంది, మరి ఇట్లా సంగతి ఇట్లా అయిందని మా నాన్న అన్నని చెప్పినాక, పంపే చెల్లెని పంపు అని అంటే, నేను వాళ్ళ దంటకు సువార్త ప్రకటించడానికి, కడపత్రాలు ఇవ్వటానికి, బాగలేని వాళ్ళకు ప్రార్థన చేయడానికి వాళ్ళ వెంబడి వెళ్తున్నప్పుడు దేవుడు నన్ను ఎక్కువ వాడుకుంటుండే అక్కడ. అంటే ఇంకా వాళ్ళు ఏమంటుండ్రి, నువ్వు ప్రార్థన చేయమ్మా, ఎవరైనా దయ్యం పెట్టినవుకుంటే నువ్వు ప్రార్థన చేయమ్మా అని అట్లా అంటుండ్రి. అట్లా నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నా. వాళ్ళు ఒక నెల అయిన తర్వాత 2వ నెలకి ఏం చేశారంటే, నాకు నెలకు 500 జీతం, సువార్త ప్రకటించినందుకు జీతం ఇచ్చేవాళ్ళు. అది జీతము అట్లా ఇంకా అంతే, శాలరీ ఇచ్చేవాళ్ళు. 500 అంటే ఒక 100 ఏమో నా కొడుకు ఫీజు, ఒక 50 రూపాయలు ఏమో దశమ భాగము, ఒక 50 రూపాయలు ఏమో వారం 10 రూపాయల కానికేయడానికి 300 ఉంటే ఇంట్లో నాకు ఖర్చు. ఎందుకు ఖర్చు అంటే, ఎప్పుడైతే దేవుడు నన్ను సేవ పిలిచాడో నేను మా అమ్మ వాళ్ళది తింటలేను, ఇంకా వద్దు, ఎందుకు ఇంకా నేను వాళ్ళకు భారం కావద్దు కదా అని నేనే ఆ 300తోటి నా ఇల్లు గడుపు ఇంట్లో అమ్మ దగ్గరనే ఉంటున్నా, కానీ సపరేట్గా ఇట్లా వండుకోవడం అట్లా చేస్తూ ఉంటే, లేకపోతే అమ్మకి ఇస్తుంటే అట్లా చేస్తుంటే, అట్లా కొన్ని రోజులు అట్లా అయినాక అట్లా అయినాక దేవుడు సడన్గా ఒక మాట మాట్లాడాను. చదువుతారయ్యా, అది మా యోహాను సువార్త 10, 12, 11 అనుకుంటాయా. సువార్త 10 అధ్యాయము 11 చదువున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చదువు ఇంకా. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును, తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. జీతగాడే కాపరి కాడు, జీతగాడు తోడేలు, మరి గొర్రెల దగ్గరికి తోడేలు వచ్చినప్పుడు ఆ గొర్రెలను వదిలిపెట్టి పారిపోతాడు, కానీ మరి అదే కాపరి అయితే గొర్రెల కొరకు ప్రాణము పెట్టును అని అక్కడ ఉంది అన్నట్టు. అయితే నేను దేవుడు మాట్లాడిన తర్వాత ఈ వాక్యం నేను నిజంగా మళ్ళీ ఎన్నాగన్నా కానీ మళ్ళీ చదివినప్పుడు ఇంకా నేను అనుకున్నా, ఇంకా నాకు వద్దు 500, 500 వద్దని 500 నేను తీసుకోవట్లేదు, వద్దని చెప్పిన వాళ్ళకు. 500 తీసుకోకుండా నేను మామూలుగానే వాళ్ళంటే వెళ్తుంటే, వాళ్ళు అన్నం పెడుతుంటే, నాకు 3 పూటలు అన్నం పెడుతుంటే, అప్పటి నుంచి వాళ్ళు 3 పూటలు నాకు అక్కడే భోజనం చేసుకొని నేను ఇంటికి వస్తుంటే, బాబునేమో అమ్మ వాళ్ళు చూసుకుంటారు. కొన్ని రోజులు అయినాక ఇంకా ఆడ నాకు
ఇంకా నేను ఉండలే, ఇక వాళ్ళ దగ్గర నేను ఉండలేదు. ఉండక నేను సపరేట్గా పెట్టుకోవాలనే ఆలోచన నాకు వచ్చిన తర్వాత నేను సువార్త అక్కడ దగ్గర అంటే గ్రామాలు తెలిసినవన్నీ గ్రామాలు నాన్నను తీసుకొని వెళ్ళేదాన్ని. తర్వాత పగులంతా కూడా దేవుని సేవ చేసి రాత్రంతా కూడా మిషన్ కుట్టేదాన్ని. బాగలేని వాళ్ళకి ఇట్లా ప్రార్థన చేస్తే పలానా చారి బిడ్డ ప్రార్థన చేస్తే బాగా అవుతుందంట అన్న అట్ట భావం అందరికీ తెలిసిపోయి చాలామంది పిడుచులు వచ్చేయాలని చాలామంది వస్తున్నారు, బాగుపడుతున్నారు, పోతున్నప్పుడు రాత్రి దేవుడు నన్ను పడుకున్నప్పుడు పలానా ఊరు అని చెప్తుండే. తెల్లారి నాయన ఈ పలానా ఊరు ఏడుంది అని అంటే గాడ ఇక్కడ ఇట్లా అని మా నాన్న చెప్తుండే. ఎందుకమ్మా అంటే నాన్న ఈరోజు ఆ ఊరికి వాళ్ళ దేవుడు నాకు చెప్పాడు పొమ్మని, నాకేం తెలియదు కదా మరి ఎట్లా అంటే అమ్మ నేను వస్తాను. మా నాన్న మా అమ్మ నా ఏమిటి ఇంకా వస్తుండే. దేవుడు ఒక ఊరు చెప్పాలి, మేము ఆ ఊరికి పోయి సువార్త ప్రకటించిన కడపత్ర ఇవ్వాలి, ఏదో ఒకటి బాగాలేని వాళ్ళకి వాక్యం చెప్పాలి. కొంతమందికి అయితే అప్పటికే నాకే లేదు కానీ నాకు కలిగింది అంటే అప్పటికి 10 రూపాయలు అంటే గొప్ప. ఒక అంకుల్ ఉండే, బాగా లేకుండా ఉండే అంకుల్ ఆదివారం నాడు రా అని, నేను చర్చికి రా అని అంటే అప్పుడు ఏ చర్చి కన్నా చర్చికి రా అని 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి అట్లా వచ్చి అట్లా చేస్తున్న కొద్దిగా అట్లా నేను సువార్త చెప్పిన వాళ్ళు అన్యులు 18 మంది రక్షింపబడ్డారు మా కాలనీలో. ఇంకా హల్లెలూయా దేవునికి స్తోత్రం. 18 మందికి బాప్టిసాలు ఇవ్వటం జరిగింది. కొంతమంది నేను ఓసన్న మీటింగ్ ఓసన్న దగ్గర ఇప్పించాను. తర్వాత నాది అమ్మరిపేట జాన్పాల్ అని ఒక పాస్టర్ ఆయన దగ్గర ఇప్పటం జరిగింది. కొంతమంది నారాయణ కూడా అట్లా నేను ఇప్పించి మొత్తం మీద ఇంకా ఇంతమంది ఉన్నారు కదా అని నేను సోమవారం నుంచి శనివారం దాకా సువార్త చేయాలి. ఆదివారం నాడు ఎట్లయినా ఒక పాస్టర్ ఉంటే బాగుంటుందని కరుణాకర్ పాస్టర్కి చెప్పినప్పుడు ఆయన వాళ్ళ సంఘస్థులను కొంచెం వాక్యం చెప్పేటోళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపిస్తుండ్రి. నేను కీర్తన వాక్యం చెప్పేదాన్ని, వాళ్ళు వేరే వాక్యం చెప్పి వాళ్ళు భోజనం చేసుకొని వెళ్ళిపోయి. ఒకసారి అయితే పాస్టర్ గారే వస్తుండే బల్లారాధన రోజుకి బల్లారాధిస్తున్నారు. అట్లా ఇస్తూ ఉన్నప్పుడు ఇంకా పాస్టర్ గారు కూడా తీసుకొని పోయి మాకు వేరే ఊర్లో స్థలం కూడా ఇచ్చారు, పాకేసినాం. అట్లా నడుస్తున్నప్పుడు ఇంకా కొంచెం పాస్టర్ గారు కొంచెం పొరపాటు చేసినాడు అంటే చెప్పొద్దు, అది ఇంకా పొరపాటు వల్ల ఆ సేవ పోయి ఇంకా మేము మాత్రమే నడిపించుకుంటున్నాం, మంచిగా వస్తున్నారు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను కూడా ఎందుకు మా ఇంటి పక్కల పాస్టర్ అమ్మ కోడలు ట్రైనింగ్ చేసింది వైజాగ్లో కేపాల్ దగ్గర, నేను కూడా ఎందుకు చేయొద్దు అని ఆలోచన పడింది. ఆ రోజు నా మనసు ఏం బాగలేదు. ఉదయం పోయిన ఆ రూమ్లకు సాయంత్రము 6 అయింది, తిండిలే నీళ్ళులే, ప్రార్థన చేస్తున్నాం. మా అమ్మ ఊక డోర్ కొడుతుంది. అయితే ఈరోజు నాతో నువ్వు మాట్లాడాలి, అసలు ఏంటి నా పట్ల నీ చిత్తం ఏమైంది, నేను ఎట్లా వాక్యం చెప్పాలి, ఎట్లా బల్లారాధన చేయాలి, ఈ పాస్టర్ ఏమో ఇట్లా రాకుండా ఏరే పాస్టర్ని పెట్టాలనా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మార్గాలు తెరిచినాయి. ఎట్లా తెలిసినాడంటే నాకు వైజాగ్లో కేపాల్ వాళ్ళ బిల్డింగ్ చూపిస్తున్నాడు, బైబిల్ కాలేజీ చూపిస్తే నేను ప్రభా ఈ బిల్డింగ్ చూపిస్తున్నావు వైజాగ్ అని చెప్తున్నావు, కానీ అసలు నాకు ఎట్లా తెలుస్తుంది, నేను ఏమని చెప్పాలి ఎట్లా అని అంటే అప్పుడు అయ్యగారిని చూపించినారు. ఆ బిల్డింగ్ ముందర అయ్యగారు నిలబడంటే అప్పుడు అర్థమైంది. ఎందుకంటే నేను ఆయన మీటింగ్లకు వెళ్ళాను చాలాసార్లు, మాకు సాయం కూడా ఇచ్చాడు అయ్యగారు. అవును, ఇక నేను ప్రార్థన ముగించుకున్నాక మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా 17 అయితే చేసిందో నన్ను దేవుడు ఆడ వైజాగ్లో ఇట్లా నన్ను కూడా చేయమంటూ ట్రైనింగ్ అని అంటే ఎట్లా అని అంటే అప్పుడు నా దగ్గర కొంచెం బంగారం ఉండే, ఆ అమ్మలో ఏం డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర నాకు కొంచెం బంగారం ఉంటే ఆ బంగారం అమ్ముకొని నేను ఆ 18 పాపని వైజాగ్ తీసుకొని పోయి అక్కడ నేను ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ఏం చేసినారంటే నీకు చదువు తక్కువ ఉంది, వాళ్ళు వద్దు అన్నారు. వద్దంటే ఇంకా నేను ప్రార్థన చేసుకొని సార్లను ఏమని అడిగిన అంటే నేను సరే సార్ మరి నన్ను తీసుకోకపోయారు కానీ మీరు నా సాక్ష్యం వింటారా, ఒక 10 నిమిషాలు నాకు సమయం ఇస్తారా నేను అన్నసరికి నేను ఇంత చెప్పలేదు, కొంచెం ఒక 10 నిమిషాలు చెప్పేసరికి ఈమెకు చాలా వాక్యం మీద చాలా ఉంది, దేవుని పిలుపు ఉందని ఆ సార్లు వాళ్ళు అంత అభిషక్తులు వాళ్ళు గమనించి అమ్మ నువ్వు ఒక 10 రోజులు ఇక్కడనే ఉండు, దేవుడి సార్ వస్తాడు, ఆయన ఇంటర్వ్యూ ఉంటుంది, అందులో సెలెక్ట్ అయితే కనుక నేను తీసుకుంటామని చెప్పారు. 10 రోజులు అయిపోయిన తర్వాత 12వ రోజుకు సార్ వచ్చినాక అందరూ ఇంటర్వ్యూ తీసుకుంటున్నప్పుడు ఇంకా నా లైన్ రాలేదు. నేను ఇట్లా కుర్చీలో కూర్చొని ఉంటున్నప్పుడు ఒక దర్శనం చూపించాడు దేవుడు.
భూమికి ఆకాశం మధ్యలో ఒక శిలువ వేసి ఆ శిలువ మీద ఎలాడబడి రక్తం కారుతూ ఉంది. ఏంటి ప్రభా అని నేను అడుగుతున్నప్పుడు, అమ్మ నీకోసమే కదా నేను ఇంత చిందించింది, నీకోసమే కదా నేను ఈ రక్తం కార్చింది, ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నేను ఇక్కడ పెట్టడానికే కానీ నేను తిరిగి తీసుకుపోతాను కదా, నువ్వు భయపడకని చెప్పినాడు. అప్పటిదాకా వణుకుపోయేదాన్ని నేను ఆ దర్శనం చూసి భయపడకుండా. అప్పుడు నా పిలుపోసి నేను లోపలికి వెళ్ళిన తర్వాత, అమ్మ నీకు చదువు తక్కువ ఉంది కదమ్మా అని అంటే, నేనేం మాట్లాడి బైబిల్ చదువుతావా అన్నాడు. అంటే చదువుతాను అంటే ఆమోసు ఏబీలో ఏమనుకుంటాను, ఆమోసు గ్రంథం 3 అధ్యాయం చదవమన్నాడు. చదివినాక అప్పుడు అన్నాడు, ఇంటర్ డిగ్రీ చదివేటోళ్ళు కూడా పనికిరారు, చదువు అంటారు కానీ ఎందుకయ్యా డిగ్రీలు పట్టాలు తీసుకుంటారు, మీరు అలా ఎందుకు అని నువ్వు సెలెక్ట్ అయినావు నా. ఇంకా అక్కడ నేను కొన్ని రోజులు ట్రైనింగ్ చేయడం ముగించుకొని ఇంకా నేను నా చదువు అయిపోయింది, అక్కడ బైబిల్ నా పూర్తి అయిపోయింది. ఈరోజు అంతా సెటిల్మెంట్లు చేస్తున్నారు ఎక్కడైనా. అయితే వాళ్ళందరినీ ఇద్దరు లేడీస్ని అక్కడ అందరినీ పంపించారు సేవకి, ఇద్దరిని పంపించారు. లాస్ట్కి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే మిగిలిన. అయ్యా నేనున్నా అన్న నేను అని అంటే, అబ్బా నువ్వు ఉన్నావా ఒక్కదాన్ని నేను ఎక్కడ పంపించాలో చూస్తానేమో, చిన్న పాప ఎక్కడ పంపించాలా అన్నాడు నన్ను. అని అంటే ఏమో అయ్యా నీకే తెలవాలని నేను అనేసరికి ఎక్కడ పంపించాలో ఒక్కదాన్ని ఎక్కడ పంపించాలని ఆయన దేవుడయ్య గారు ప్రార్థన చేసినాడు. వెంటనే కళ్ళు మూసి ప్రార్థన చేసినాడు. చేసి ఒక ఏమంటారు ఏదని మ్యాప్ తెప్పించి చూసి అది చూస్తే ఇంక వేరే సార్తో మాట్లాడి గద్వాలకు పంపిద్దాం ఈ అమ్మాయిని అన్నాడు. అన్నాక బాగుంటుంది అక్కడ తెలంగాణ కదా బాగుంటుంది అన్నట్టు. నాకు తెలియదు అయ్యా గద్వాల అన్న నేను. అని అంటే ఏంలే నీకు రాసిస్తా పేరు, నీకు మర్చిపోతావు కదా నువ్వు అని పేరు రాసిచ్చాను. ఇక తెల్లారి నేను చౌటుపల్లికి వచ్చిన తర్వాత నేను ఇట్లా చెప్పిన, అమ్మ నన్ను ఇట్లా గద్వాలకు పొమ్మన్నారు, నేను పోతా సేవకు, నేను ఇక్కడ ఉండను అని అంటే, అదేంది నువ్వు వాక్యం బాగా నేర్చుకొని వచ్చాడు, 18 మందికి బాప్తిసం అది రక్షింపబడ్డ వాళ్ళు ఉన్నారు, మరి వీళ్ళందరూ ఎక్కడ అయిపోవాలి అంటే మన ఇంట్లో నడిపిస్తున్నాం ఆరాధన, మరి ఎట్లా అయిపోవాలి వీళ్ళల్లా అంటే, అమ్మ అని ఒక అమ్మరిపేట జాన్పాల్ పాస్టర్కి ఆ సంఘాన్ని నేను అప్పచెప్తా అని చెప్పినాక మా అమ్మ మా నాయన వద్దన్నారు. ఇంతకుముందే నువ్వు చేతబడి శక్తుల నుంచి భయంకరమైన పరిస్థితి నుంచి బయటకు వచ్చినావు. గద్వాల్ అంటే ఎక్కడ ఉంటుంది, ఏం కథ, మనుషులు ఎలాంటి వాళ్ళు, నువ్వు చూస్తే చిన్న వయసు. అప్పటికి నాకు ఇంకా 30 ఏళ్ళు కూడా లేవు, 20 దాటినాయి, నాకు 25 ఏళ్ళు ఉంటా అనుకుంటా. అప్పుడు అమ్మ అన్నది, చూస్తానేమో ఇట్లా చిన్నదానిలకు కనపడుతున్నాను, చిన్నదాని ఏమొద్దు ఏం అవసరం లేదు, ఈ ఆత్మలను పట్టుకొని మన ముగ్గురం సేవకు ముందు వెళ్ళినట్టే మనం వెళ్దామంటే సరే అని నేను కూడా ఒప్పుకున్నాను. ఇంకా నేను గద్వాలకు పోనని నేను కూడా అనుకున్నాక నేను శనివారమో ఏమొచ్చినాను, ఒక వారం ఉన్న తర్వాత శుక్రవారం వచ్చింది. ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాం. ఆ రోజు మధ్యాహ్నము 2 గంటల టైం ఏమైంది, దేవుడు స్వరము మళ్ళీ మాట్లాడుతున్నాడు. అమ్మ నువ్వు గద్వాలకు పోవటానికి నువ్వు భయపడకు, గద్వాలకు వెళ్ళటానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నీకు నేను తోడుగా ఉంటాను, నేను ఆశీర్వదిస్తాను, నేను సాక్షిగా నేను నిలబెడతాను, అనేక ప్రాంతాలకు నేను నడిపిస్తాను, అనేక ప్రాంతాలు నీకు చూపెట్టబోతున్నాను అని మాట్లాడిండు. నేను ప్రార్థన ముగించినాక, అమ్మ నేను గద్వాలకు పోతాను, నేను ఉండను, నాకు దేవుడు మాట్లాడి గద్వాలకు పోతాను అంటే, అంతకుముందుకు ఏమైందనంటే అక్కడ ఒక ఈ లింగచారులో ఒక హాస్టల్ కట్టారు. హాస్టల్ కడితే ఆ హాస్టల్లో నన్ను వాళ్ళని చూసుకోవటానికి, పిల్లలను చూసుకోవటానికి నన్ను పెట్టాలనుకున్నారు. కానీ దానికి సంబంధించిన ఒక పెద్ద ఆమె రావాలి. 2-3 సార్లు పోతే నేను పోయినప్పుడు వస్తలేదు, నేను పోయినప్పుడు వస్తుంది, నాకు కలవలేదు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ రోజు ఆ హాస్టల్ ఆమె రానప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు చెప్పాడు, అప్పుడు అనేక ప్రాంతాలు చూడబోతున్నావు నువ్వు అన్నాడు. నేను మర్చిపోయినా, మళ్ళీ కూడా నేను అనేక ప్రాంతాలకు నేను నడిపిస్తాను అన్నాడు. ఆ రోజు అట్లా మాట్లాడిన దేవుడు అనుకొని ఇంకా సరే అని అమ్మని అంటే వద్దు అని 2002లో ఏప్రిల్ 13 తారీఖు నాడు నేను గద్వాలకు నాన్నని తీసుకొని రావడం జరిగింది. వచ్చినాక నాకేమీ తెలియదు, వచ్చినాను ఏం చేయాలా అని ఎక్కిన, ప్రార్థన చేసుకున్న, బస్ ఎక్కిన, బస్ స్టాండ్లో దిగిన ఎక్కడ చూడకుండా దిగిన
మోకరించి ప్రభా నాకైతే ఏం తెలియదు, మరి నువ్వే నడిపించాను. ముందుకు వచ్చినాక ఒక బజ్జీలు వేస్తున్న ఒక బండి ఉందాడ. అయ్యా ఇక్కడ ఎవరైనా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఎవరు లేరమ్మ, ఇక్కడ చర్చిలు అయితే ఉన్నాయి, అక్కడ కనపడే గేట్కి అవి ఉన్నాయి అన్న. అంటే నాకు చర్చిలు వద్దయ్యా, దేవి నమ్ముకున్న వాళ్ళు కావాలని చెప్తే ఆయన అన్నాడు, వాడు అరటి పండ్లు అమ్ముతోళ్ళు మాత్రం ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అంటే వాళ్ళు కొండారంట, తెలియదు నాకు. వాళ్ళ దగ్గరికి పోయినా, అమ్మ ఇట్లా ప్రైజ్ లాడమ్మా అంటే ప్రైజ్ లాడంటే నేను ఇట్లా పాస్టర్ అమ్మని ఇట్లా దేవుడు నన్ను సేవ ఇక్కడ చేయమంటే వచ్చినాము. మా నాన్న మేము వచ్చినాము అమ్మ, సాయంత్రం అయింది అంటే లైట్లు పడ్డాయి, ఇట్లా అయిందమ్మ, ఈ రాత్రి మీ ఇంటికాడ నన్ను ఉండనిస్తారా అన్నా నేను అంటే ఆమె వద్దమ్మా మా ఇంటికాడ నువ్వు వద్దు అన్నది. అంటే కంపౌండ్ ఉందా అని అడిగితే ఉంది అని, ఆ కంపౌండ్లో వండుకుంటామంటే కూడా ఆమె ఒప్పుకోలేదు. ప్రభా ఏం చాలా ప్రభా అని మళ్ళీ మనసులో ప్రార్థన చేసినాక నేను దూరంగా నిలబడితే ఇంకా రా పాస్టర్ అన్నది. ఏందనంటే మాదైతే సొంత ఊరు కొండేరు, మేమున్నది గద్వాల గంజిపేటలో ఉంటాము, కానీ సొంత ఊర్లో మాకు ఒక పాస్టర్ ఉన్నాడు, ఒక పాస్టర్ అమ్మ ఉంది, ఆమె అయితే నీ లెక్కన గాజులు పెట్టుకోకుండానే ఉంటుంది. ఆ పాస్టర్ దగ్గరికి పోతే నీకేమైనా చేయగలుగుతాడేమో, ఈరోజు ఆ రాత్రి వాళ్ళు రానియకుంటే కూడా చర్చిలో వండుకో అని చెప్పినారు. నేను ఇంకా మాకు తెలియదు కదా అమ్మ అంటే అప్పుడు వాళ్ళ భర్త ఏసయ్య, ఆయన పేరు ఏసయ్యను, ఆయన పోయి ఆటో కొండేరు పోయి ఆటో ఉందని చెప్పిండట. ఆటో అతను మా దగ్గర తీసుకొని వచ్చి ఈ అమ్మగారిని ఈ అయ్యగారిని ఇలా నాన్న తీసుకుపోయి మన పాస్టర్ వాళ్ళ ఇంటికాడ దింపాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉండి ఆటో ఎక్కించినప్పుడు నేను కొండేరుకి వచ్చినాక పాస్టర్ అమ్మనే ఎదురుగా నిలబడి ఉంది. ఇట్లా పాస్టర్ అమ్మ మీ ఇంటికి చూడు వీళ్ళు అనగానే ఆమె నా దగ్గర ఉన్న సూట్ కేసు ఒకటి బకెట్ ఏదో ఉంది, అది తీసుకొని లోపలికి పోయింది. కాళ్ళు కడుక్కున్నాం, కూర్చున్నాము, టీ తాగినాం. ఆమె ఏమనుకుంది అంటే పాస్టర్కి తెలిసేమో అనుకున్నాడు. పాస్టర్ లేరు, తర్వాత వచ్చిండ్రు. పాస్టర్ వచ్చి వందనాలు అనగానే వందనాలు అన్నాడు ఆయన పాస్టర్ అయ్య, కృపాకర్ పాస్టర్ గారు. వందనాలు అనగానే మీరేమన్నా పాశ్రమకు చుట్టాలా తెలిసిన వాళ్ళ అన్నాడు. అని అంటే ఏం లేదయ్యా నీకు తెలువు పాశ్రమకు తెలువు, ఇట్లా మాది చౌటుప్పలు, ఇట్లా పాపని ఇట్లా దేవుడు సేవకు పిలిచిండు, ఇట్లా గద్వాల చేయమని చెప్పాడు, వచ్చినాము. కానీ మాకు ఈ రాత్రి మీ గురించి చెప్పినారు, మీ ఇంటికి తీసుకొని ఇట్లా చెప్పారు పనిలోళ్ళు అని అంటే వచ్చినాము అని అంటే అట్లా సరే మంచిది నాయన అని చెప్పి ఆ రాత్రి అక్కడ పండుకున్నాక ఒక 10 రోజు మా నాన్న పాస్టరయ్య ఆశీర్వాదం పాస్టరు ఇట్లా గద్వాల పని పడ్డప్పుడల్లా మా నాన్నని ఎంట పెట్టుకొని వస్తున్నారు. ఇంకా వాళ్ళైతే మమ్మల్ని బాగానే చూసుకున్నారు. ఇంకా మేము తెలియనప్పటికి కూడా వాళ్ళ బంధువులాగానే చూసుకున్నారు. మేము మా నాన్నకి రోజు రావటం, 2 రోజులకోసారి రావటం, గద్వాల ఇల్లు చూడటం, అట్లా నేను 22 రోజుల దాకా వాళ్ళ ఇంట్లోనే నాన్న నేను ఇద్దరం ఉన్నాక నేను పాశ్రమతో అన్న వీళ్ళు పోతే కాదు మనం ఇద్దరం పోదామని చెప్తే సరే అన్నది. మేమిద్దరం వచ్చి ఆడ ఇప్పుడు కృపమ్మని తేరుమైదాం కాడ పెద్ద గేటు కాడ ఒక ఆమె ఊడుస్తుంది, భాగ్యం పేరు. ఆమె మమ్మల్ని చూసి పాస్టర్ అమ్మ ప్రైజ్ లాడు అనింది. ఈమె పాస్టర్ అమ్మ అంటుంది ఏం తెలుసు అని అమ్మ అంటే మాకు ఇట్లా ఇల్లు కావాలంటే ఆమె మరి ఊడిచేసి ఇప్పుడు అక్కడ వేసి మాకు షేరెల్లి వీధిలో ఒక ఇల్లు చూపించింది. ఆ ఇల్లుని చూపించను మాకు నచ్చింది. ఇంకా మేము ఆ ఇంట్లో నేను సమానికి ఏం లేదు కదా, నాకు ఆ సూట్ కేసు తెచ్చుకున్నాను, అందులో ఉన్నాం. అట్లా నా సేవ అయితే అందులో అయితే ఉన్నాం. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ ఊరికి వెళ్ళాలి అనేది నాకేమీ తెలియదు. గద్వాల అని చెప్పాడు. గద్వాల అన్ని చర్చిలలో మంది ఉన్నాయి, నేనే సేవ చేయాలని ఒక 1 నెల రోజులు నేను ప్రార్థన చేసినాను. ఎట్లా అవుతుందో ఏమో, ఎట్లా చెప్తుందో నేను చాలా టైం అవుతుంది కదయ్యా. అంటే వింటారా నాయన మరి ఇట్లా చెప్పండి. అయితే నేను 1 నెల దాకా ప్రార్థనలో ఉన్నా. ప్రభువా నువ్వు ఏ ఇల్లు చూపిస్తావో ఎవరిని చూపిస్తావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ ఇల్లు చూపిస్తే నేను ఆ ఇంటికి పోయి నా సాక్ష్యం చెప్పడానికి మీరు సాయం చేయమని నేను ప్రార్థన చేసినప్పుడు నెల తర్వాత నాకు 1 ఇల్లు చూపించారు. షేరెల్లి వీధిలో సరోజన టీచర్ అని ఆమె టీచర్ పనిచేస్తే సేవ కూడా చేస్తుండే. ఆ ఇల్లు చూపించాడు. ఆ ఇల్లు చూపిస్తే ఆమె ఇంటికి పోయినా. నేను ఆమె ఇంటికి పోయి ప్రైజ్ లాడని చెప్పి ఇట్లా నేను సేవకు రాలని చెప్పి నా సాక్ష్యం చెప్తుండగానే వాళ్ళ తమ్ముడు వచ్చాడు. వాళ్ళ తమ్ముడు చేతవాడి క్రియలు. నేను ఇట్లా చూసి ఇతనికి చేతవాడి చేసిరు కదా అని చెప్పిన. నీకు ఎట్లా తెలిసిందంటే అట్లా నాకు ప్రేరేపణ పడి దేవుడు చెప్తుండు అన్న. ఇంకా ఆయనకు ప్రార్థన చేసి నన్ను పుల్లు నమ్మి నేను అన్నాను, సిస్టర్ నాకు ఏదన్నా చర్చి లేని ఊరు ఏదైనా పల్లెటూరు ఉంటే నన్ను తీసుకెళ్ళరా,
నేను అక్కడ సేవ చేసుకుంటానంటే ఆమె అట్లా కాదు కానీ కొన్ని ఇండ్లు నీకు చూపిస్తానని కొత్తపల్లికి ఎప్సిబాయ్ అక్క దగ్గరికి నన్ను తీసుకుపోయింది. అక్కడ నేను సాక్ష్యం చెప్పాను. అక్క ఉండి నువ్వు రా అని చెప్పింది. నెలకు రా, నువ్వు ఎప్పుడంటే అప్పుడు రా. మొత్తం మీద వాళ్ళు పరిచయం అయినారు. తర్వాత గద్వాల నిజంగా నేను ఇంతవరదాకా నేను కొన్ని ఇండ్లు దర్శించి నేను పరిచర్యలో ఉన్నానంటే టీచర్ ద్వారా నేను సేవ చాలా ఇండ్లు గద్వాల ఇంచుమించు చాలా ఇండ్లు నాకు చూపించింది. వాళ్ళు ప్రార్థన చేయటం, వాళ్ళకి ఏదన్నా ఒకటి జరగటము, వాళ్ళు నన్ను ప్రేమించి వాళ్ళు ఎంతో అంత సాయం చేయటం, నేను ఇంటికి కిరాయి కట్టుకోవటము, నేను బ్రతకటము అట్లా. బాబుని ఇంకా బైబిల్ కాలేజీకి ఇంకా 10th ఫెయిల్ అయినాడు. తర్వాత ఇంటర్ ఫెయిల్ అయినాడు. 10th పాస్ అయినాక వాళ్ళు ఇంటర్ కూడా ఫెయిల్ అయ్యాడు. అప్పుడు ఇంకా బైబిల్ కాలేజ్ వద్దు, ఎట్లాగో పిలుపు ఉంది, ఈ బాబుకు పిలుపు ఉంది చెప్పడం మర్చిపోయినా. 7 సంవత్సరాలప్పుడే అమ్మ నీ కుమారుడు నా కొరకు పెంచు, నీ కుమారుడు నా కొరకు పెంచు, నా పని చేయాలన్నాడు. అందుకే దేవుడికి ఎట్లాగో సేవ్ ఉంది కదా అని నేను బైబిల్ కాలేజీకి పోయి వానికి ఫీజు కట్టుకుంటా, ఇంటికి రాయి కట్టుకుంటా నేను బ్రతకడం జరిగింది. అయితే కృపాకర్ పాస్టర్ గారు ఎట్లా నా సేవ అంటే అతను పరిచయం అయినాడు కదా, దేవుడు పరిచయం చేసిండు కదా. అంతకుముందుకు అతను ఎవరో నేనెవరో తెలియదు. నేను వాళ్ళ ఇంటికి వచ్చినాకనే ఆయన నన్ను చూడటం, నేను వాళ్ళని చూడటం జరిగింది. అయితే జడ్చర్ల బెంజమిన్ సారు ఉండేది, బెంజమిన్ అయ్యగారు అని ఉండి ఆయన సువార్త సేవకుల ద్వారా కడపత్రాలు వీధి సువార్తను చేస్తుంటే ఆ పాస్టర్ గారు నన్ను ఏమన్నాడంటే, అమ్మ వస్తావా ఇట్లా సేవకు 100 రూపాయలు ఇస్తారు, ఒక పూట భోజనం పెడతారంటే ఇంకా మేలే కదా అని ఇంకా నేను ఆ యొక్క వాళ్ళమ్మడి పోతుంటే అప్పుడు ఆంధ్రన్న మరి ఇమానియాలన్న తర్వాత చాలామంది పాస్టర్లు అల్లమడి పోతుండే, ఆశీర్వాదనం కూడా వస్తుండే. ఎందుకన్నా కానీ చాలా ప్రేమిస్తుండే నన్ను. కొండేరు ఆశీర్వాదన్న ఒక చెల్లెలాగా అన్న ఇంతమందిలో నేను ఒక్క లేడీస్ని నాకు భయం అవుతుంది అన్న అంటే, ఎందుకమ్మా అంత దూరంకి వెళ్ళి ఒక మగ పిల్లగాని లెక్క వచ్చినావు, నువ్వు ఆడపిల్ల అనే ఫీల్ కాకు, నువ్వు మగ పిల్లగాని అనుకో, నువ్వు భయపడక అని చెప్పాడు. ఆ మందిలో నేను ఒక్కదాన్ని స్త్రీని సువార్త ప్రకటించేదాన్ని. వాళ్ళు లారీలు వస్తే నేను కూడా లారీ ఎక్కేదాన్ని, ఎందుకంటే నాకు డబ్బులు ఎక్కువ. వాళ్ళు ఏకంగా నువ్వు బస్కు రమ్మ నీకు 100 రూపాయలు ఇచ్చారు కదంటే, లేదన్నా నాకు ఖర్చులకు కావాలి అనుకున్నదాన్ని నేను లారీ ఎక్కి వాళ్ళతో పాటు అట్లా కొన్ని రోజులు అట్లా కొన్ని ఏళ్ళు అట్లా నాకు గడిచిపోయింది. నాకు ఇండ్లు కూడా ఎక్కువ అయినాయి. తర్వాత పల్లెటూర్లలో కూడా దర్రూర్లో నేను అన్ని 2-3 సంఘం ఎంపీ చర్చ్ అనుకుంటా. ఆ ఎంపీ చర్చిలో చాలాసార్లు నేను వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు నాకు విశ్వాసులు కూడా సహాయం చేసినారు. గంగానపల్లిలో కూడా నేను సేవ చేసినాను, సంవత్సరాలు చేసి అక్కడ ఆత్మలు సంపాదించాను. అక్కడ స్కూల్ ముందల నేను నైట్ పోయి ప్రార్థన స్టార్ట్ పెట్టాం. 5 మందితో స్టార్ట్ చేసిన బాగానే 30 మంది దాకా నాకు బాగానే గ్యాదర్ అయ్యేవాళ్ళు. ఆ పల్లెటూరు కదా చాలా మంది వచ్చేటోళ్ళు. అయితే అక్కడ కూడా నేను ఒక స్థలం అడిగినప్పుడు అక్కడ ఉన్న మరి సర్పంచ్ స్థలం కూడా ఇస్తానని చెప్పాడు. అక్కడ నేను బెంజమిన్ సార్ ద్వారా అక్కడ 2 రోజులు సువార్త కూడా ప్రకటించబడాలని 4 ఊర్లు అక్కడ ఉన్న 4 ఊర్లు చుట్టుపక్కల పాలెము ఇంకా ఏదో ఉంది అక్కడ అన్నీ కూడా ప్రకటించడం జరిగింది, సేవ చేయడం జరిగింది. బాప్తీసం ఇప్పించిన 8 మందికి. అంటే వాళ్ళ పగలంతా వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు పత్తి చేనులో పని చేస్తున్నప్పుడు వాళ్ళ ఎమ్మటి నేను కూడా అట్లా పోవటం రావటం, అది ఏమంటారు సాల్లో ఏమంటారు కదా, అలా వెనకాల తిరిగి వాళ్ళకు నా సాక్ష్యము దేవుని వాక్యం చెప్పి 8 మందికి నేను జాన్శంకర్ సారు ఉన్నప్పుడు ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన ద్వారా పీటర్ సార్ అని ఉండే పాస్టరు, ఆయన చనిపోయాడు. అప్పుడు నేను బాప్తీసాలు ఇప్పేయటం జరిగింది. అయితే సాతాను ఏం చేసినాడంటే ఒకరి దాంట్లో దూరి ఆడి మనిషి ఆమె సేవ చేస్తుంది, ఆమె పెళ్ళిళ్ళకు సావులకు పనికిరాదు, ఆమె వద్దంటే నాకు తెలియకుండానే వేరే ఒక పాస్టర్ని ఆ బాబు కూడా తెలుసు, ఆ బాబుని పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకొని జాన్శంకరయ్య అన్నాడు, అమ్మ నీకు ఎట్లాగో నువ్వు అన్నీ నీకు బాగా తెలుసు కదా, నువ్వు వేరే ఊరికి నువ్వు ఏదన్నా ఒక ఊరు తీసుకొని నీకు సపోర్ట్ కూడా చేస్తా అంటే, నేను ఏ ఊరికి పోయినా కానీ నన్ను ఇట్లనే చేస్తారని వద్దు, నా కొడుకు ట్రైనింగ్ చేసి రావాలి, వాడు ఒక సంఘం మేము కట్టుకోవాలి, అప్పుడే మేము సేవ చేస్తాను. ఆ రోజు నేను తీర్మానం చేసుకొని నేను సువార్థికురాలుగా. అయితే కొన్ని రోజులైనాక బెంజమిన్ అయ్య గారు చనిపోయిన తర్వాత ఎట్లా ఇంకా ఈ కృపాకర్ పాస్టరు అయితే మాకు ఆయన అయితే ఎప్పుడు కూడా అంటే మాట సాయం తప్ప, అమ్మ గడ మీటింగ్ ఉంది పాస్టర్ లేదు వస్తావా, ఆడ 100 రూపాయలు ఇస్తారంట, 200 ఇస్తారంట, ఇట్లానే అన్నాడు. కానీ అతను మాత్రం ఎవరు కూడా మాకు అతను కానీ ఎవరు కానీ ఏం సాయం చేయలేదు. ఈ ఖర్చులకు పెట్టుకో, ఈ ఖర్చులని నాకు ఏ పాస్టర్ కూడా సాయం చేయలేదు, దేవుడే సాయం చేసినాడు ఆయన. అంటే నేను ఎందుకు ఇంతగానని చెప్తున్నానంటే
కృపాకరే తీసుకొచ్చి పెట్టిండు అనే ఒక వార్త నేను వింటున్నాను కాబట్టి అది తప్పు. దేవుడు నన్ను గద్వాల సేవ చేయడం నడిపించాడు. కాకపోతే నాకు ఆ రాత్రి ఎక్కడ ఉండాలో తెలియక ఉన్నప్పుడు వాళ్ళ చర్చిలో నన్ను వాళ్ళ ఇంట్లో ఉండనిచ్చారు. అప్పటి నుంచి పరిచయం నాకు వాళ్ళు, ఆ కుటుంబము నన్ను బాగానే చూశారు. తర్వాత అసోసియేషన్ దాంట్లో నన్ను ఒక నెమ్మదిగా మరి ఈ అబ్రహం అన్నగానే ఉన్నాం, నన్ను నా పేరు కూడా రాయించుకొని నెలకు ప్రార్థనలు అవుతాం. అయితే నెలకు పోతే ఆడ 20 రూపాయలు కట్టాలి, మళ్ళీ ఛార్జ్ పెట్టుకొని పోవాలి. అది నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఇంకా చాలా ఏళ్ళు చేశాను వాళ్ళతో పాటు. తర్వాత నేను మానుకున్న తర్వాత ఇంకా ఇట్లా ఇప్పుడు నేను గద్వాలకు వచ్చిన చాలా స్వస్థతలు అయినాయి. కానీ నేను రెండు స్వస్థతలు చెప్పగలుగుతా. కొట్టర్స్లో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారు. రాయచూరుకి ఇచ్చారు. ఆ రాయచూరులో ఆ 2 పిల్లలు పుట్టినాక గర్భసంచి మొత్తం పాడైపోయినాక హాస్పిటల్కి వచ్చి నిర్మలమ్మ హాస్పిటల్లో వాళ్ళు ఏం చేసినారంట, చూయించుకుంటే అమ్మ గర్భసంచి తీసేయాలని చెప్పారంట. ఈ భాగ్యాన్ని నాకు ఇల్లు చూపించిన అమ్మ ఏం చెప్పిందంటే, లేదు ఇలా ఒక మంచి సేవకురాలు ఉంది, ప్రార్థన చేస్తుంది, నువ్వు రా అని అంటే వాళ్ళని తీసుకొని నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ప్రార్థన చెప్పిన ఏమంటే, అమ్మ దేవుడు నేను స్వస్థపరుస్తాను, నీకు ఆపరేషన్ పట్టదు, వద్దు అని అన్నాక వాళ్ళు నాకు అంటే ఆమెకు బ్లీడింగ్ అవుతుందని కూడా నాకేం చెప్పలేదు. చాలా అంటే చాలా పోతుండేనంట. వాళ్ళు ప్రేయర్ చేయించుకున్నాక నేను ఆపరేషన్ పట్టదు అంటే నమ్మలేదు, నవ్వింది, ఇంటికి పోయింది. 4 గంటల టైంలో ఆ బ్లీడింగ్ ఆగిపోయిందంట. అప్పుడు భర్త వచ్చినాక చెప్పిందంట, అమ్మ ఆయా ఇట్లా ఒక సేవకురాలు ఉంది గద్వాల, నేను ప్రేయర్ చేయించుకున్నాక ఇట్లా నాకు అయ్యింది, నాకు ఆపరేషనే పట్టదు, మంచిగా అయింది అంటుంది అని అంటే, ఇలాంటి సేవకురాలు ఎక్కడ ఉంది అబ్బా, మనం చూసేద్దాం అని మళ్ళీ భర్త తీసుకొని వచ్చినాక ప్రార్థన మళ్ళీ చేయించుకొని ఇట్లా అంటే, అమ్మ నేను నమ్ముతున్నా కానీ ఒకసారి నా భార్యని ఆపరేషన్ చేయించుకుంటా అంటుంది, నాకు డబ్బులు కావాలంటే నేనే ఇట్లా చూపించాను వాళ్ళకు. ఒక 10,000 అప్పుగా, ఒకరి దగ్గర 5,000, ఒకరు 5,000 ఇట్లా చెప్తే వెళ్ళినాడు. ఆయన తెచ్చుకున్నాడు. ఆ 10,000 తీసుకొని మరి నిర్మలమ్మ హాస్పిటల్కి రావటం జరిగిన తర్వాత ఆమెని పండబెట్టి గౌన్ కూడా వేసినాక వాళ్ళ భర్త అన్నాడట, లేదమ్మా ఒకసారి నా భార్యని టీవీలో చూడరా అంటే, స్కానింగ్ మళ్ళీ ఒకసారి చూడరా అంటే, అయ్యా చూసినాము, మొన్న శుక్రవారం నాడు చూసినాము, శుక్రవారమే ప్రేయర్ చేసినాను, శుక్రవారం చూసినాం కదా చెప్పాం కదంటే, లేదమ్మ మళ్ళీ ఒకసారి చూడంటే మళ్ళీ ఆమెను లేపి ఆ గౌన్ ఇప్పి ఆ స్కానింగ్ తీసినప్పుడు ఆ గర్భసంచి ఇప్పుడు బాగుందని చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆమె గర్భసంచి ఎట్లుండేనంటే, నాకు దేవుడు చూపించినప్పుడు మనము ఈ ఎక్కువ నీళ్ళల్లో వాటర్లో ఉన్నప్పుడు ఏళ్ళల్లో ఇట్లా చితికిపోయి అట్లా పిసు ఇట్లా ఉండేనో గర్భసంచి అట్లా పాడైంది ఆమెది దేవుడు చూపించినప్పుడు. కానీ అది బాగా ఇప్పుడు తర్వాత ఒక పాప ఒక బాబు కూడా మళ్ళీ తర్వాత పుట్టినారు. దేవుడు చేసిన కార్యాలు అనేకలోనే టైం లేదు కనుక. అయితే బురదపేటలో కూడా ఒక అన్యురాళ్ళు ఉన్నారు, వాళ్ళు బాగా భయంకరమైన పూజలు చేస్తారు. ఆమెకు ఇంకా పిల్లలు కారని డాక్టర్లు చాలామంది చెప్పారంట. అయితే నాకు తెలిసిన ఒక పాప ఉండి, ఆంటీ మా ఇంటి పక్కల ఒక ముందు ప్రేయర్ చేయి పిల్లలు కారన్నారంటే, ఆమెకు ప్రేయర్ చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మాకు పిల్లలు నేను ఇస్తున్నాను చెప్పి, అమ్మ నీకు పిల్లలు పుడతారు, పిల్లలు అయితే నీకు కొడుకు పుడతాడమ్మా అని చెప్పినాం. కొడుకు పుట్టిన మళ్ళీ సెకండ్ కూడా కొడుకు పుట్టినాడు. అట్లా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి దేవుడు మరి అనేకమైన కార్యాలు నా ద్వారా కూడా మరి ఆయన చేసిన. అయితే నాకైతే యేసుప్రభు అంటే మా ఊర్లో తెలియదు, మా సొంత ఊర్లో. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు మా నాయన మా ఊరికి పోయినప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు మా ఊర్లో కూడా ఒక చర్చ్ ఉంటే బాగుండు, ఉండాలని ఆయన నేను కూడా వెళ్ళాలనుకున్నాను. నేను వెళ్ళలేదు, మా నాన్న వెళ్ళారు చిన్న పాకేసుకొని అక్కడ కూడా ఒక చర్చి కట్టడం జరిగింది. మా ఊర్లో చౌటుప్పల మేము ఉంటున్నాం కదా, అక్కడ వయసన్న మందిరం అయితే బాగుండి, ఈ గట్టు ప్రాంతం కదా ఇదంతా మారిపోతారు బాగుంటుందని ఉపవాసం ఉండి నేను నా కుటుంబం చాలాసార్లు ప్రార్థన చేసినాము. అయితే అక్కడ కూడా చర్చి కట్టబడ్డారు. దేవుడు మరి ఈ రీతిగా గద్వాలకు నన్ను తీసుకొని వచ్చి, చాలామంది ఎందుకు ఇంత దూరం నుంచి వచ్చినావు, చాలామంది ఏమన్నారంటే సేవకుల పిల్లలే, నేను చెప్పని పేరు పెద్దవాళ్ళే ఏమన్నారు అని అంటే, మేము ఇన్నేళ్ల నుంచి మా తాతలు 6 తరాలు 4 తరాల నుంచి ఉన్న వాళ్ళము, మమ్మల్ని ఏ ఊరికి పొమ్మని చెప్పలేదు. ఈ వయసులో ఇంత చిన్న వయసులో నేను దేవుడు ఎట్లా చెప్పండి ఈ ఊరికి వచ్చినా, నువ్వు ఎట్లా వచ్చినావో అట్లా తిరిగి మీ ఊరికి పోయి ఆడ మంచిగా నీ భర్త చనిపోయాడు అని చెప్పావు కదా, మళ్ళీ పెళ్లి చేసుకొని నువ్వు మంచిగా ఉండమని చెప్పి నాకు సలహాలు ఇస్తే, నేను ఒక నవ్వి ఇట్లా గమ్మును నేను ప్రేయర్ చేసుకున్నాను. అనేకమైన అవమానాలు, నిందలు, అపనిందలు చాలా వచ్చినప్పటికీ కూడా దేవుడు నన్ను అన్నిటి నుంచి మరి
అన్నిటి నుంచి తొలగించి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఎందుకు నిలబెట్టుకున్నాడు అంటే, నేను గద్వాలకు వచ్చిన తర్వాత 2009లో కూడా నేను మళ్ళీ 40 రోజులు ఫాస్టింగ్ చేసినప్పుడు, మళ్ళీ ఉపవాస ప్రార్థన నీళ్ళు తాగుకుంటూ ఉన్నప్పుడు, సేవ కొరకున్నప్పుడు నాకు ఒక మర్రి చెట్టు చూపించి, ఆ ఊడలు చూపించి, నిన్ను ఈ గద్వాలో ఈ ఊడల్లాగా ఉంచుతానని చెప్పాడు దేవుడు. వాగ్దానం ఇచ్చాడు, అంటే దర్శనం చెప్పాడు. కాబట్టి ఎన్నిసార్లు నేను గద్వాలకి వెళ్ళాలని ప్రార్థన చేసినప్పుడు మరి నేనైతే ఈ యొక్క చాలాసార్లు నేను తట్టుకోలేక, ఈ యొక్క నిందలు అవమానాలు తట్టుకోలేక వెళ్ళాలనుకునేదాన్ని. దేవుడు నాతో మాట్లాడేటోడు, నిన్ను తీసుకుపోతా, నేను తిరిగి పంపించటానికి కాదు, నేను ఇక్కడ వాడుకుంటాను అనేక అంటే దేవుడు చెప్పాడు కదా నాకు, అనేక ప్రాంతాలకు నేను నడిపిస్తానని చెప్పాడు కదా. మరి నేను చాలా ఊర్లకు నా సాక్ష్యం చెప్పడం జరిగింది. చాలా ఊర్లు బెంజమిన్ అయ్యగారు ద్వారే అనుకోండి, ఇక్కడ అసోసియేషన్ దారనే అనుకోండి, మరి పత్రికలు ఇవ్వటము, కడపత్రాలు పంచిపెట్టటము. కొంతమంది ఏమంటుంటారంటే, పోమ్మ మీ వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు అన్నారు నన్ను. అంటే ఒక టీం అక్కడ, ఒక టీం ఇక్కడ పోతున్నప్పుడు నన్ను అనటోళ్ళు, పోమ్మ అని అంటే, మీ మాదిగోళ్ళు అక్కడ ఉన్నారంటే, అయ్యా మాదిగోళ్ళకి దేవుడు కాదు నాయన, మేము మాదిగోళ్ళం కాదు, మేము ఇట్లా ఆచార్యులం అయితే ఇట్లా ప్రభువుని నమ్ముకున్నాంటే, ఎవరైనా నమ్ముకోవచ్చా? అట్లాంటి అవమానం. ఒక అతనైతే నేను ఇవ్వబోతుంటే, మీ లెక్క నా పెళ్ళాలు కూడా గాజులు లేకుండా ముండవషుడు లెక్క తిరగాలి, అట్లా కూడా అని అవమానపరిచినా కానీ దేవుడు అన్నిట్లో నుంచి నన్ను మరి నడిపించాడు ఇంతవరకు దాకా. మరి ఇక్కడ ఈ 2024 దాకా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టినాడు. మరి దేవుడు నాకు అన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు. చెప్పానుగా, మాకు కట్టుకోవడానికి కూడా బట్టలు లేక ఒక్క చీర మీద 20 రోజులు కూడా నేను ఉండటం కూడా జరిగింది. తినటానికి తిండి లేన టైంలో ఆయన సేవకు వచ్చినాక నాకు అన్నీ కూడా దేవుడు సమృద్ధిగానే ఇచ్చినాడు. కానీ ఎవరు నన్ను ఏమి తీసుకురాలేదు, ఎవరేమో నన్ను ఇక్కడ గద్వాల పెట్టలేదు. దేవుని మాట ప్రకారము దేవుడు నన్ను గద్వాలకు నడిపించినాడు దేవుడు. కానీ అబ్రహం అన్నే కానీ ఎవరన్నా కానీ ఆ టీములో అంతమంది ఉంటారు కదా, ఒక్కరు కూడా నన్ను ఒక్కరోజు కూడా చిన్న చూపు చూసి లేడీస్ కదా అని ఈ ఒక్కరోజు కూడా నాకు అట్లా కనపడలేదు. నన్ను ఒక సేవకురాలుగానే, ఒక తోటి మరి సహోదరులాగానే ప్రేమించారు. మరి నాకు అందరు కూడా అంటే సపోర్టు వాళ్ళు చేయకపోయినా కానీ నాకు దేవుని వల్ల సపోర్టు ఇంతవరకు దాకా దేవుడే నన్ను పోషిస్తూ మరి నా కొడుకును కూడా మరి సేవకుడుగా మరి తయారైనాడు. వాడు కూడా మరి కల్వ టెంపుల్లో మరి చేస్తూ ఉంటున్నాడు పరిచర్య. మరి మా కోసము, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు దర్శనం ద్వారా ఒక ప్రేట గద్వాల కడతామని చెప్పాడు. మరి దాని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. మీరు కూడా బలంగా ప్రార్థన చేయండి మా కోసం, నా పరిచర్య కోసం. మరి దేవుడు నన్ను ఈ రీతిగా, నేను ఎక్కడో ఉండేదాన్ని మరి నన్ను రక్షించుకొని అనేకమైన సాతాని కపండ అస్తములో నుంచి నన్ను విడిపించి నా కొరకు ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి దేవుడు యేసు ప్రభు అని తెలియని నాకు అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ సాక్ష్యము మరి విని కూడా చాలామంది మరి రక్షణలోనికి వచ్చినారు. మీరు కూడా విని మరి దేవుని తెలుసుకుంటారని, నా సాక్ష్యం ద్వారా మీరు బలపడతారని నేను నమ్ముచు ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.